లేదు సార్. ఓకే, గుడ్. సో ఈ టోటల్ వాల్యూ ఇక్కడ 3 కదా. ఓకే. అవును సార్. ఓకే, సో టోటల్ ఈక్వల్ టు 3. ఇప్పుడు లూప్ అనేది ఏమవుతుంది, ఐ ఈక్వల్ టు ఇందాక 0, తర్వాత ఇంక్రిమెంట్ అయింది 1, తర్వాత ఐ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు ఇక్కడికి వస్తుంది 2 సార్. 2. మళ్ళీ ఇందులో చెక్ చేస్తుంది, అంటే ఇప్పుడు ఐ వాల్యూ 2, 2 లెస్ దెన్ 5 కాదా? లెస్ దెన్ 5. యా, అంటే ట్రూ. 2 5 కన్నా చిన్నది కాబట్టి ట్రూ అయింది. అండ్ వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతే మన ఫార్ములా ప్రకారం టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐటమ్స్ ఆఫ్ ఐ. మనకి ఇందాక లాస్ట్ టైం టోటల్ ఎంత 3, ఐ ఆఫ్ సో ఐటమ్స్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత మనకి 2. 2. ఇక్కడ 2లో ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. మనకున్న వాల్యూస్లో 0 1 2, 2లో ఎంత ఉంది 3. 3. ఇక్కడ 3 ప్లస్ 3 అంటే 6. టోటల్ వాల్యూ ఎంత 6. 6. ఓకే. ఇప్పుడు ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇందాక ఎంత ఉంది 2 కదా, ఇప్పుడు 3. ఈ 3 లెస్ దెన్ 5 కదా, 3 లెస్ దెన్ 5. అంటే ఇది ట్రూ అయితే ఈ లోపలికి వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ టోటల్ ప్లస్, నేను ఇంకా రాయను టోటల్ గిట్లన్నీ. టోటల్ ఎంత ఇందాక 6 ప్లస్ టోటల్ ఆఫ్ 3. సో అంటే అరే ఆఫ్ 3లో ఇక్కడ ఏముంది, 3లో మనం ఏముంచాం కమాన్, సో 3లో 4 ఉంది, అంటే 6 ప్లస్ 4 టోటల్ ఇప్పుడు ఎంత అయింది 10 అయింది. టోటల్ ఎంత ఉంది 10. ఓకే 10. సో మళ్ళీ నెక్స్ట్ ఐ వాల్యూ అనేది ఏంటవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, ఇందాక 3 ఉంది, ఇప్పుడు 4 లెస్ దెన్ 5 కాదా, ఎస్ సార్, లెస్ దెన్ 5 అంటే సో ఇప్పుడు ఇందాక టోటల్ 10 ప్లస్ టోటల్ ఆఫ్ 4, టోటల్ ఆఫ్ 4లో ఉన్న వాల్యూ ఎంత 5 ఉంది. ఇక్కడ 10 ప్లస్ టోటల్ ఆఫ్ 4 వాల్యూ 10, అంటే టోటల్ 15. మళ్ళీ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది కమాన్. ఇక్కడ ఇప్పుడు ఇందాక ఐ 4, ఇప్పుడు ఐ ఎంత అవుతుంది ఇంక్రిమెంట్ అయితే 5 లెస్ దెన్ 5 కాదా, నో కాదు సార్. అంటే తప్పు. కాబట్టి అప్పుడు ఏం చేయమంటుంది అంటే రిటర్న్ స్టేట్మెంట్ మనం రాయలేదు ఇక్కడ. లూప్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. రిటర్న్ టోటల్ ఎంత వచ్చింది ఇప్పుడు 5. టోటల్ ఎంత వచ్చింది లాస్ట్, టోటల్ 15. అదే మన అవుట్పుట్ ఇంత ఉంటుంది. సో ఇలాగ ఎవరు మీకు చెప్పరు ఎక్స్ప్లెయిన్ చేసి లూప్ ఇలా వస్తుంది, ఈ వాల్యూ ఇంత అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అనేసి. మేక్ సెన్స్? అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను ఈ ఓన్లీ రెగ్యులర్ ఫంక్షన్, ఇది మనకి ఒరిజినల్ ఫంక్షన్ రెగ్యులర్ ఫంక్షన్. ఇప్పుడు రీఫ్యాక్టరింగ్ అంటే అన్ని లైన్స్ ఉంటే అవ్వదు. ఐటమ్స్ డాట్ రెడ్యూస్ టోటల్. ఇప్పుడు నేను ఈ మెథడ్ నేను స్టాప్ చేసేస్తున్నాను డీబగ్గింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా 15 వచ్చింది. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ కూడా ఇందాక ఏం చేసిందో అదే చేస్తుంది. ఓకే, ఇక్కడ ఐటమ్స్ డాట్ రెడ్యూస్ అంటే ఇది లూప్ త్రూ 1 by 1 వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ 5 ఉన్నాయి అనుకో, అంటే 1 2 3 4 5 టోటల్ వచ్చిన వాల్యూ టోటల్ ప్లస్ ఐటమ్
కామా 0. సో నేను అన్నీ డీబగ్గింగ్ చేశాను, అంటే ఇది కూడా అదే వర్క్ చేస్తుంది ఈ కోడ్. సో నేను ఇక్కడ ఓకే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూడా చూస్తుండండి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. సో మీకు ఆల్రెడీ ఓకే రెడ్యూస్ మెథడ్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఓకే రెడ్యూస్ మెథడ్, the reduce method of array instance execute a user supplied reducer callback function on each element of the array in order to passing in the return value from the calculation on the preceding element. ఓకే సో ఇదైతే మీకు కొంచెం కష్టం ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, W3 స్కూల్లో కొంచెం ఈజీగా ఇస్తారు అనుకుంటా. ఓకే, రెడ్యూస్ మెథడ్ ఎగ్జిక్యూట్స్ రెడ్యూసర్ ఫంక్షన్ ఫర్ అన్ array element. సో రెడ్యూస్ మెథడ్ రిటర్న్స్ ఎ సింగిల్ వాల్యూ. The function is accumulated result. Reduce method does not execute the function for empty array elements. Method does not change the original array. So original array ni change చేయకుండా అలా ఉంటుంది. సో ఇక్కడ సింటాక్స్ array డాట్ సింటాక్స్ ఫంక్షను టోటలు కరెంట్ వాల్యూ కరెంట్ ఇండెక్స్ array ఇనిషియల్ వాల్యూ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ సింటాక్స్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఆ సింటాక్స్ అనేది మీకు వెరీ ఇంపార్టెంట్ అని. ఓకే ఇది సో array డాట్ రెడ్యూస్. ఇక్కడ రిటర్న్ అంటే ఇక్కడతో స్టాప్ అయిపోవాలనేసి, రిటర్న్ అంటే స్టాప్ హియర్. మనం ఒక్క టాపిక్కి చాలా టైం తీసుకున్నాం, స్టాప్ అయిపోవాలనేసి. ఇక్కడ నేను ఇక్కడికి వస్తే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ 5 ఉన్నాయి, 1, 2, 3, 5. ఇప్పుడు నేను ఇంకో స్టెప్ ముందుకు వెళ్తున్నాను. ఎందుకు వెళ్తారు, రిటర్న్ వాల్యూ 15 వస్తుంది, ఎందుకంటే మెథడ్ అనేది కాల్ చేసింది. ఇక్కడ పారామీటర్ టోటల్ ఐటమ్స్, ఓకే టోటల్ ప్లస్ ఐటమ్స్. ఈ 0 అంటే ఇక్కడ చూడండి కరెంట్ వాల్యూ ఇనీషియల్ వాల్యూ కరెంట్ ఇండెక్స్, ఇలాగ టోటల్ ఇది ఒక ఫంక్షన్లో తీసుకున్నాం. అంటే ఇక్కడ నేను వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారికి వెళ్తే ఫంక్షన్ రెండోసారి కాల్ అయిపోద్ది. సో అలాగా సేమ్ అదే చేస్తుంది, మీరు అర్థం చేసుకోండి. దీన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను, బిగ్ వన్ అంటే ఈ పెద్దది. సేమ్ అది కూడా ఇంతే, రెడ్యూస్ ఐటమ్స్. ఇక్కడ ఐటమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, ఐటమ్స్ని ఇనీషియల్గా మనం టోటల్ ఐటమ్స్ అంటే ఇక్కడ ఇందాక మనం చూసినట్టుగా ఐటమ్స్ ఆఫ్ అరే, ఐటమ్స్ కదా అరే అనేది, ఇది ఒక పారామీటర్ ఐటమ్స్, ఇందులో అరే ఉంటుంది. డాట్ రెడ్యూస్ టోటల్ని 0కి అసైన్ చేస్తాం, టోటల్ ప్లస్ ఐటమ్. ఫస్ట్ 0 ఉందనుకో, టోటల్ 0 కాబట్టి టోటల్ 0 ఉన్న ఎలిమెంట్ 1, తర్వాత 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15. సో రిటర్న్ అంటే ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇది 1 లైన్ ఆఫ్ కోడ్. మీరు జాగ్రత్తగా దీన్ని కూడా మీరు ఏమంటారు గూగులింగ్ చేసి చేయండి, ఓకేనా? ఓకే సార్. మీరు కూడా చదవండి. అంటే ఇప్పుడు నేను మొత్తం వరకు చెప్పాను కదా, అంటే మొత్తం మీకు ఉన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఇది కొంచెం కష్టమైంది. ఇది 1 లైన్ కోడ్, మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే టోటల్ అంటే ఏంటి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో. ఇప్పుడు ఐటమ్స్ అంటే ఏంటి, టోటల్ ప్లస్ ఐటమ్ 0 అనేసి. సో అలాగా ఇది ఎక్కడి నుంచి మనం కాపీ చేసామంటే ఇక్కడ నుంచి మీరు ఇది చదివినా తెలియదు. ఇన్ దిస్ ఎగ్జామ్ ద ఒరిజినల్ ఫంక్షన్ లూప్స్ ఓవర్ అన్ అరే ఆఫ్ ఐటమ్స్ to calculate the total. The refactoral function uses the reduce method to achieve the same result but in more concise and expressive way. This makes the code easier to understand and maintain. అంటే నీకు ఫస్ట్ ఇది రావాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఉన్నది నీకు వస్తేనే నువ్వు ఇది అర్థం చేసుకోగలవు, అంతే కదా. రెగ్యులర్గా ఉన్నది ఏదైతే ఉందో అది అర్థం చేసుకుంటే. ఇక్కడ చూడండి టోటల్ = 0. ఇక్కడ మనం ఏం చేసామంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే టోటల్ = టోటల్ ప్లస్ ఐటమ్స్. ఇక్కడ అదే రాసాం, టోటల్ ప్లస్ ఐటమ్ అనేసి. ఈ వాల్యూ మనం దేనికి అసైన్ చేస్తాం అంటే టోటల్కి. టోటల్ = 0, 0 ప్లస్ ఐటమ్. ఐటమ్స్ అనేది ఒక ఎరే. రెడ్యూస్ మెథడ్ అంటే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఈ ఫంక్షనాలిటీ చూసుకొని ఆ రెడ్యూస్ మెథడ్ని ఫాలో అవుతుండండి. ఇది ఈ ECMAScript 5 ఫ్యూచరే. ఓకే, ఓల్డర్ వర్షన్ అనేది ఇది ఓల్డర్ అంటే ముందుది ఇది. సో 2015కి ముందు మేము చదువుకునేటప్పటికి ఈ ECMAScript అనేది రాలేదు, ES6 అప్పటికి. సో ఇది
ఎనీవేస్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు టాపిక్ ఏంటంటే ఎర్లీ రిటర్న్ అండ్ స్టాప్ ఎగ్జిక్యూషన్. ఎర్లీ రిటర్న్ స్టాప్ ఎగ్జిక్యూషన్ అంటే ఎర్లీగా రిటర్న్ అయిపోవాలనేసి, తర్వాత స్టాప్ ఎగ్జిక్యూషన్ అని. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాశాను, మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే మీకు బాగా అర్థమవుతుంది. సార్ అది కమెంట్ అది ఎలా వస్తుంది సార్? అది కామెంట్ అంటే ఇప్పుడు కంట్రోల్ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంటుంది చూడు, షిఫ్ట్ పక్కన ఒక బటన్, కంట్రోల్ షిఫ్ట్. ఓకే, సో అది ఇది విండోస్కి. మ్యాక్ అయితే కమాండ్ క్వశ్చన్ మార్క్ ఈ రెండు నొక్కితే వచ్చేస్తుంది. ఏ నొక్కాలంటే కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఫర్ విండోస్కి ఏం చేయాలంటే కంట్రోల్ CON కంట్రోల్ ప్లస్ నాట్ C క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఫర్ విండోస్ కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అన్నట్టుగా. ఓకేనా? ఓకే సార్. సో మ్యాక్ అయితే మ్యాక్ ఎవరైనా యూజ్ చేస్తే అది కమాండ్. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఇవి ఫంక్షన్స్లోని ఇవన్నీ ఎర్లీ రిటర్న్ అండ్ స్టాప్ ఎగ్జిక్యూషన్, స్టాప్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అని. సో ఇక్కడ కాన్స్ట్ నేను CHE చెక్ వ్యాలిడిటీ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ నెంబర్ if నెంబర్ మేబీ నెంబర్ గ్రేటర్ దెన్ 50 తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేనేం తీసుకున్నానంటే console.logలో నేను రాస్తాను డినైడ్ అని తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత console.log approved, console.log approved. సో ఇది రీఫ్యాక్టరింగ్. మీకు ఆల్రెడీ పై చెప్పాను కాబట్టి ఇది మీకు అర్థమవుతుంది, console.log approved అని. సో మామూలుగా నిన్న చెప్పిన టాపిక్స్, ఈరోజు చెప్పిన టాపిక్స్ యాక్చువల్గా 30 minutesలో కవర్ అయిపోద్ది. అంటే మీరు చదువుకొని వస్తే బేగ్ కవర్ అయిపోతున్నాం అది ఈసారి. ఓకే, ఈ రేపు నుంచి ఏం చేస్తానంటే మనం ఏ టాపిక్స్ చెప్తానో అవి మీకు ముందే ఇచ్చేస్తాను క్లాస్కి వచ్చే ముందు. మీరు రెగ్యులర్ అసైన్మెంట్స్ చేయడం మర్చిపోకండి, రవికి తెలిసి ఏం చేయాలనేసి. 5 నేను ఆల్రెడీ పోస్ట్ చేసుకున్నాను, అవి చూడండి తర్వాత, లేదంటే మీకు బర్డెన్ అయిపోద్ది. ఓకే సార్. ఓకే, సో చెక్ ఇప్పుడు వాట్ ఈస్ ద అవుట్పుట్ అని. ఇప్పుడు ఇది నేను రన్ చేస్తే ఏట్ అవుట్పుట్ వస్తుంది అఖిల్? సార్ అవుట్పుట్ ఏమొస్తుంది? Okay, so there is no right or wrong answer as long as you try. Okay, 49 or something. Good. నువ్వు గెస్ చేయ రవి. కార్తిక్, రాకేష్ గెస్ చేయండి. సరే నేనే చేసేస్తాను నెక్స్ట్. వినోద్
రన్ చేస్తే ఏం రాలేదు. ఎందుకు రాలేదు చెప్పండి? మనకి సార్ అక్కడ మనం డొనేట్ చేసి ఇక్కడ కింద అప్రూవ్ చేసింది సార్. ఇది అదే జస్ట్ కింద కూడా మనం కాల్ డొనేట్ ఇస్తే వస్తుంది అండి. లేదు లేదు, ఇవి ప్రింట్ స్టేట్మెంట్. దీంతో మనకు సంబంధం ఉండదు. మనం ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు, అప్రూవ్ డినైడ్ అని లేదు. ఇది టెక్స్ట్ స్ట్రింగ్ అనేది నేను ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇలాగ ర్యాండమ్గా ఏదైనా రాసుకోవచ్చు. అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో ఫస్ట్ ఎప్పుడైనా నీకు ఫంక్షన్ ఉందనుకో, దాన్ని కాల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కాల్ చేయాలి. ఓకే, ఫంక్షన్ కాల్ చేస్తే అందులో పాస్ చేసింది ఎప్పుడున్నా సరే ఫంక్షన్ ఎప్పటి వరకు అవుతుందంటే కాల్ చేసేటప్పుడు అవుతుంది. ఎలా అంటే ఫంక్షన్ అనేది ఇప్పుడు నీకు ఎవరైనా ఒక వర్క్ చేయమని చెప్పారనుకో, మార్కెట్కి వెళ్ళినాను అనేసి, మనం మార్కెట్కి వెళ్ళడానికి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చాం, నీకు అన్నీ చెప్పారు మార్కెట్కి వెళ్ళు అనేసి. నువ్వు అలా ఉండిపోతే అక్కడే ఉంటే ఏటవుతుంది అంటే ఈ ఫంక్షన్ జరగదు. అంటే నువ్వు వాళ్ళు ఏం చెప్పారో చేయలేవు. కానీ కాల్ చేశారంటే నువ్వు స్టార్ట్ అంటే దీనికి యాక్షన్లో పెట్టావు అనేసి. కాల్ చేయడం అంటే యాక్షన్లో ఇన్వోక్ చేసావు అనేసి. అప్పుడే దానికి రిజల్ట్ అనేది ఉంటుంది. మేక్ సెన్స్? 49 కాకుండా మీకు 49 మళ్ళీ సార్ ఓకే 30 పాస్ చేసాం అనుకో. ఓకే, అప్రూవ్డ్ ఇక్కడ ఎలా అంటే మనం ఎప్పుడు చూసుకోవాలి, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసాం, అందులో ఈ నెంబర్ని పారామీటర్ అంటాం, ఈ వాల్యూని ఆర్గ్యుమెంట్ అంటాం. ఓకే, సో ఇఫ్ నెంబర్ లెస్ దెన్ 50, ఓకే, ఇఫ్ ద నెంబర్ ఈజ్ లెస్ దెన్ 50 అంటే మనం ఈ నెంబర్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. నెంబర్ అంటే ఇప్పుడు నెంబర్ ఎంత? 30. 30 లెస్ దెన్ 50 ఈజ్ ఇట్ ట్రూ? ట్రూ. ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అదేనా ఎగ్జిక్యూట్ అవ్వాలి? రెండు వస్తాయి. ఎందుకు వస్తాయి రెండు? డినైడ్ అండ్ అప్రూవ్డ్. ఫస్ట్ ది ఇఫ్ కండిషన్ చెక్ చేస్తే డినైడ్ కి, బట్ అప్రూవ్డ్ కి జస్ట్ అప్రూవ్డ్ చెక్ చేయాలి. సో మేబీ నార్మల్ ప్రింట్ అయిపోద్ది అప్రూవ్డ్. లేదు, మరి నేను 80 పాస్ చేశాను అనుకో, అప్పుడేం ప్రింట్ అవుతుంది? అప్రూవ్డ్ బాగా ఆలోచించండి. అంటే సో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అక్కడ కన్సోల్ డాట్ డినైడ్ ఉంది కదా సార్, ఆహా, అది కర్లీ బ్రేసెస్ కి కింద రావాలి. నో కర్లీ బ్రేసెస్కి ఎప్పుడు కింద రాకూడదు. ఇది దీనికి సంబంధించిన ఇందులోనే జరగాలి. అయితే ఇది అప్రూవ్డ్ అందులో రావాలి. కన్సోల్ పైన మన స్టేట్మెంట్ ఇవ్వలేదు సార్. అది అప్రూవ్డ్ పైన స్టేట్మెంట్ ఇవ్వాలి. అప్రూవ్డ్ పైన స్టేట్మెంట్ అదే ఇఫ్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కండిషనా? ఇదిగో ఇక్కడ ఇది ఇచ్చింది కండిషన్. దీనికి కూడా ఇవ్వాలేమో. అప్రూవ్డ్ కూడా కండిషన్ ఇస్తే సరే, ఇక్కడ నంబర్ తర్వాత 212 లో ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఇచ్చారు సార్. అలాగే ఇవ్వకపోయినా పర్లే, అది అసలు ప్రాబ్లం అది కాదు. సో ఇక్కడ ఓకే, సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? కాల్ ఎండ్ అయిపోయిందా? లేదు. ఓకే, సో ఇది గుడ్ క్వశ్చన్. మీరు ఈ గుడ్ క్వశ్చన్ మీకు రావాలి. నేను ఏనాడు చూడలేదు చూసి. ఓకే, సో వీలైతే అక్కడికి వచ్చేయండి, ఎందుకంటే మళ్ళా
ఓకే. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ అయింది కానీ ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. సార్ స్క్రీన్ షేర్. ఓ యా యా. చిన్ని చంద్రి నిన్ను చూడగా. ఓకే. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే నేను ఇక్కడ తీసుకొని వస్తాను. ఇది టాపిక్. ఏం చేయాలి? ఎర్లీ రిటర్న్ స్టేట్మెంట్ అంటే దాన్ని స్టాప్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో ఇక్కడ మనం ఏం రాయాలి? దీని తర్వాత రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయాలి. ఏం రాయాలన్నా రిటర్న్ చేస్తే ఇక్కడితో స్టాప్ అయిపోవాలనేసి. ఓకే. ఓకే. సో దీన్ని రిటర్న్స్ గురించి మనం చదువుకుంటున్నాం. సో డోంట్ వరీ, స్టిల్ అప్రూవ్డ్. ఎందుకు అప్రూవ్డ్ అంటే నెంబరు లెస్ దెన్ 50 అన్నాం. 80 అనేది 80 లెస్ దెన్ 50యా? కాదు. అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ నేను డినైడ్ అయింది, అప్రూవ్డ్ అయింది. సో అలాగే డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ యూ పాస్ అని. ఇప్పుడు నేను 30 పాస్ చేశాను అనుకో, 30 పాస్ చేస్తే ఏమవుతుంది? డినైడ్ అయింది. Denied. సో ఇప్పుడు నేను ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ప్రాబ్లం చూసరికి ఎంతవరకు వచ్చిందో. రిటర్న్ అంటే స్టాప్ ద ఫంక్షన్ అని. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే స్టాప్ ద ఫంక్షన్ అని. నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఇక్కడ ఎన్ని రాసినా సరే పంచేది, అలా రాయకూడదు కూడా. ఓకేనా? సో ఇది ఆ సింటాక్స్. మేక్ సెన్స్? రిటర్న్ స్టేట్మెంట్ కింద ఏమీ రాయకూడదే. ఆ బ్లాక్ అక్కడితో ఎండ్ అయిపోయిందనేసి. ఇక్కడ ఉన్న బ్లాక్ ఏమంటారు దీంతో ఇలా ఎండ్ అయిపోయిందని. దీనిపైన ఏమైనా రాసుకోవచ్చు కానీ దీని కింద ఏమి రాయకూడదు. రిటర్న్ అంటే స్టాప్ ద ఎగ్జిక్యూషన్ అని. ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే. సో నెక్స్ట్ హోస్టింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. నేను ఆల్రెడీ చెప్పాను మీరు వచ్చిన తర్వాతే. ఓకే. సో హోస్టింగ్ గురించి మనం చూసాం. ఓకే. హోస్టింగ్ స్కిప్ చేసేవాళ్ళ చెప్పాలా? చెప్పండి, మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. మీరు ఏదో చెప్పండి, మీకు తెలిసే లేదా హోస్టింగ్? చెప్పండి సార్, చెప్పండి. ఓకే, స్పీడ్గా. ఎందుకంటే హోస్ట్ చేయడం అనేది, హోస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ సర్వర్ అండ్ వెబ్. ఓకే. సో ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ గురించి తెలుసు కదా. వార్ గురించి తెలుసు. వార్ అనేది ఏంటంటే నువ్వు గ్లోబల్గా యాక్సెస్ చేయొచ్చు. మీరు నెక్స్ట్ టైము నేను అడుగుతాను ఈ క్వశ్చన్ మీకు, ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వార్, లెట్, కాన్స్ట్? ఓకే. సో ఇక్కడ నేను వార్ నెంబర్ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. మళ్ళా వార్ నెంబర్ ఈక్వల్ 200 అని నేను డిక్లేర్ చేయొచ్చు. ఇలా డిక్లేర్ చేస్తే ఇది వార్లో వ్యాలిడ్. ఓకే. ఎందుకంటే వార్ అనేది గ్లోబల్గా నువ్వు ఎలాగైనా అసైన్ చేయొచ్చు. ఇది వ్యాలిడ్. ఓకే. గ్లోబల్గా వ్యాలిడ్ అంటే, గ్లోబల్ అంటే యూనివర్సల్. యూనివర్సల్ అంటే మీనింగ్ తెలుసు కదా, నేను చెప్పవసరం లేదు మీకు. ఓకే. ఓకే. సో డోంట్ వరీ అబౌట్ సిస్టర్ డాలీ. ఓకే. సో ఇది. సో నెక్స్ట్ హోస్టింగ్ వచ్చినప్పుడు వార్ అయిపోయింది. వార్లో ఏంటంటే నువ్వు డిక్లేర్ చేసిన వేరియబుల్కి, ఓకే నేను ఇక్కడ ఇలా చేశాను, దీన్ని కామెంట్ చేస్తాను లేదంటే మీకు డిఫరెన్స్ చూడడానికి. ఇక్కడ నేను లెట్ నెంబర్ ఈక్వల్ టు 100 ఇలా చేయలేము. మళ్ళీ లెట్లో అంటే నువ్వు ఇక్కడ లెట్ కీవర్డ్ యూజ్ చేయలేవు. ఇలా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ లెట్ అనేది యూజ్ చేయలేవు. ఓకేనా? అది. సో దీనికి కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది అయితే లెట్కి ముందు నువ్వు లెట్ నెంబర్ ఈక్వల్ టు 100, లెట్ నెంబర్ ఈక్వల్ టు 200 అని చేయకూడదు. ఓన్లీ నెంబర్ తీసుకోవాలి, అది లెట్. ఓకే. నేను ఇది ఎందుకంటే మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇవి
నేను ఆల్రెడీ ఫస్ట్ టాపిక్ ఇది మీకు అయి చదవమని 4 రోజుల క్రితం లక్ష్మీవారం. సో ఎక్స్క్యూజ్ మీ, ఇది వ్యాలిడే కాదా? లేదు సార్, నాట్ వ్యాలిడ్. ఎందుకంటే ఈ నెంబర్ అనేది కాన్స్ట్ నెంబర్ కాన్స్టెంట్ అనేది నువ్వు చేంజ్ చేయలేవు. ఒక్కసారి ఫిక్స్ అయిపోతే ఫిక్స్డ్ అన్నట్టుగా. అంటే నువ్వు యూ కెనాట్ చేంజ్ ద వాల్యూ వన్స్ యూ అసైన్ ద వాల్యూ టు ద నెంబర్ ఆర్ వేరియబుల్ అనేసి. మేక్ సెన్స్ నా? ఇప్పుడు నేను ఇలాగ ఇచ్చాను వెంటనే వస్తుంది. ఈ ఎర్ర అంతా నేను చదవక్కర్లేదు, మీ ఆల్రెడీ మనం ఇవన్నీ చాలాసార్లు చూసినాను. సో ఇక్కడికి సో ఇప్పుడు నేను చెప్తాను. సో హోస్టింగ్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఓకే, సో నేను వార్ నెంబర్ అండ్ ఇక్కడ నెంబర్ ఈక్వల్ టు వార్ నెంబర్ అని తీసుకున్నాను. 100 ఇది 100 ఇది వ్యాలిడ్. అంటే నువ్వు ఇక్కడ చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, లేదంటే దీన్నే హోస్టింగ్ అంటారు. వార్ ఓకే console.log. నేను ఆల్రెడీ టాపిక్ చెప్పాను, మీరు చూసుకోండి. ఇప్పుడు నెంబర్ ఈక్వల్ టు 200. ఓకే, ఇప్పుడు వార్ నెంబర్ అని ఇప్పుడు నేను తీసాను ఇలాగా, అది వ్యాలిడ్. ఇక్కడికి వచ్చావు అనుకో అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకంటే నువ్వు దీనికి డిఫైన్ చేయలేదనేసి. ఇది చాలా ఉంటుంది హోస్టింగ్ టాపిక్, తర్వాత నేర్చుకో. సో హోస్టింగ్ అంటే అది మామూలుగా రెగ్యులర్గా చేసేస్తాం మనం. అలా కాకుండా ఇప్పుడు ఇలా చేసాం అంటే ఇప్పుడు నేను ఫంక్షన్ అని క్రియేట్ చేశాను. ఫంక్షను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇందులో ఫ్రెండ్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, రిటర్న్ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత సో అది యారో ఫంక్షన్, అది కాదు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ CONSOL console.log ఫ్రెండ్స్ అని. ఇక్కడ ఫ్రెండ్స్కి నేను ఏం పాస్ చేశానంటే ఫ్రెండ్స్ ఫంక్షన్ పాస్ చేసి ఫ్రెండ్స్ అఖిల్ డాలీ రవీంద్ర అనేసి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, అఖిల్ డాలీ రవీంద్ర అని వచ్చింది. అయితే ఇక్కడ ఫంక్షను నువ్వు ఏం చేసాం, ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసాం కదా, కాల్ చేసాం. అలా కాకుండా నువ్వు ఫంక్షన్ క్రియేట్ చేయకముందే నువ్వు ఎగ్జిక్యూట్ చేసేవచ్చు. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఇదిగో మళ్ళీ అవుట్పుట్ వచ్చింది సేమ్ అఖిల్ డాలీ రవీంద్ర అనేసి. అంటే నువ్వు మన ఫంక్షన్ ఎప్పుడు క్రియేట్ చేసాం 249లో, కానీ ఫస్ట్లోనే కాల్ చేస్తాం. మనం అసైన్ చేసుకొని ఒక వాల్యూస్ ఇలా చేసాం. దీన్ని ఏమంటారంటే హోస్టింగ్ అంటాం. హోస్టింగ్ వార్క్ అవుతుంది, లెట్ కావదు, లెట్కి కాన్స్టెంట్ కావదు. మీరు ఈ టాపిక్ చూడండి, ఈ టాపిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీకు ఈ టాపిక్ బాగా అర్థం అవ్వాలంటే ఏం చేయాలి, మీరు హోస్టింగ్ చూడండి. సో నేను హోస్టింగ్ ఓవర్వ్యూ ఇస్తాను. ఈ టాపిక్స్ అని మీకు బాగా నేను ఎక్కువసేపు తీసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 సార్లు అనుకుంటా, మీతో పాటు 4వసారి. ఒకసారి మీరు ఉంటే హోస్టింగ్ ఈజ్ నాట్ ఏ టర్మ్ నార్మల్లీ డిఫైన్డ్ ఇన్ ద ECMAScript స్పెసిఫికేషన్. సో మీరు ఇది చూస్తుండండి హోస్టింగ్ గురించి. వాట్ ఈస్ ద హోస్టింగ్ refers to the process whereby the interpreter appears to move the declaration of functions, variables, classes or imports to the top of their scope. అంటే పైన మన ముందు స్కోప్ కన్నా బయటనే డిక్లేర్ చేస్తే అవి ఎలా అవుతాయి. వార్ ఒకటి అవుతుంది, తర్వాత ఈ ఫంక్షన్స్ అవుతాయి. కొన్నిసార్లు లెట్ కాన్స్ట్ అవ్వదు. ప్రైరర్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్ అంటే మనం ప్రైరర్ టు ది ఎగ్జిక్యూషన్ అంటే సపోజ్ ఏంటంటే ఈ ఫంక్షన్ క్రియేట్ చేసుకు ముందే మనం ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ చేసాం. హోస్టింగ్ ఈజ్ నాట్ ఎ టర్మ్ డిఫైన్డ్ ఇన్ ద ECMAScript స్పెసిఫికేషన్. మీరు ఇది చూడండి, హోస్టింగ్ గురించి మీరు చూస్తే వీలైతే చూడండి, వీలవ్వకపోతే చూడండి. ఓకేనా, వీలవ్వకపోయినా సరే చూడండి. అది హోస్టింగ్, ముందైనా డిక్లేర్ చేసుకోవచ్చు. సో అది హోస్టింగ్ అంటాం మనం. ఈ వార్లో అయితే అవుతుంది. ఇప్పుడు నేను వార్ తీసి లెట్ అని చేసి ఇలా చేశాను అనుకో, ఇప్పుడు ఇందాక మనకి అన్డిఫైన్డ్ వచ్చింది. ఇక్కడ
అదే ఇక్కడ నేను ఈ కీవర్డ్ లెట్ కింద మార్చాను అనుకో, లెట్ కింద మార్చిన వెంటనే ఇక్కడికి వచ్చి సారీ ఇక్కడ అవ్వదు, ఓన్లీ వార్కే అవుతుంది. ఇలాగా నువ్వు ముందే కాల్ చేయొచ్చు. వార్కి కాన్స్టెంట్, సారీ లెట్కి కాన్స్టెంట్ కావద్దు. ఇప్పుడు కాన్స్టెంట్ అంటే ముందే చెప్పేస్తుంది నాకు సంబంధం లేదని. ఓకే, ఇందాక మనం ఏం చేసాం ఓకే, లెట్ నెంబర్ అని తీసుకున్నాం. ఇక్కడ కాన్స్ట్ నెంబర్ అంటే మనం ముందే చెప్పేస్తుంది. ఓకే, అలాగా. సో ఇది అవ్వదు. ఏదైనా సరే మనకి ఎగ్జిక్యూషన్కి ముందే మనం ప్రైయర్గా అంటే ఫంక్షన్ క్రియేట్ చేయక ముందే. మీరు ఆ టాపిక్ గురించి బాగా చదవండి. ఇప్పుడు వచ్చే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇది చాలాసార్లు చెప్పాను. టైమర్స్, సెట్ టైమ్ అవుట్ అండ్ సెట్ ఇంటర్వెల్. ఓకే, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్. ఓకే, సెట్ టైమ్ అవుట్, సెట్ ఇంటర్వెల్ వచ్చిన తర్వాత సో కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇది ఏంటంటే సెట్ టైమ్ అవుట్ మెథడ్ మనం దేని గురించి యూజ్ చేస్తాం సార్ అని అడగండి. సెట్ ఇంటర్వెల్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంటర్వెల్ అంటే ఒక సెట్ టైం చేసిన టైం ఇస్తాం దానికి. ఆ టైంకి ప్రతిసారి ఆ టైంకి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని. జావా స్క్రిప్ట్, వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈజ్ జావా స్క్రిప్ట్? synchronous program, ఓకే, గుడ్. సింక్రనైజ్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ సింక్రనస్ మీన్స్? line by line, Line by line. line by line. ఓకే, గుడ్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ మీకు అడగొచ్చు, అడగకపోవచ్చు, బట్ అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింక్రనస్ అండ్ అసింక్రనస్ అని మీరు అప్లై చేస్తారు వెబ్ డెవలప్మెంట్కి అడిగితే. సో జాబ్కి హలో. ఓకే, ఇక్కడ హలో నుంచి నేను హాయ్ ఇక్కడ ఏదో రాసేసాను ఇంకా, అంటే సో అలాగే మనకు ఒక 5 స్టేట్మెంట్స్ కావాలని రాశాను. ఇదేంటి? హలో, హాయ్, హెల్ఫాస్, హెల్ఫాడస్, హెల్ఫాడైస్. సో ఇలాగ 5 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. దీన్ని ఏమంటాం మనం? సింక్రనస్ అంటాం, లైన్ బై లైన్. సో లైన్ బై లైన్ చదవడానికి సింక్రనస్ అంటాం. ఇప్పుడు ఓకే, నేనేం చేస్తానంటే ఇలా వదిలేస్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత. దీన్ని ఏమంటారంటే సెట్ టైమ్ అవుట్ మెథడ్. ఓకే, అందులో సెట్ టైమ్ అవుట్ మెథడ్. ఓకే, నేను బయటకు వస్తాను. ఇందులో ఇది ఎల్లో కలర్. ఓకే, ఇది ఎలా రాస్తాను తెలుసు కదా మీకు? తెలియదు, ఫస్ట్ నుంచి రాస్తాను, జాగ్రత్త వినండి. సెట్, ఓకే, సెట్ టైమ్ అవుట్, ఓయూటీ అవుట్. ఓకే, ఇది ఫస్ట్ ఇలా రాసి సెట్ టైమ్ అవుట్ రాసి ఇలాగా ఇది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ఆ బ్రాకెట్ బయటకు వచ్చేసి దీన్ని యారో ఫంక్షన్ అంటాం. ఇలా రాసి కర్లీ బ్రేస్ ఇది పెట్టాం. ఇది సెట్ టైమ్ అవుట్. ఓకే, ఇప్పుడు సెట్ టైమ్ అవుట్. ఓకే, సో సెట్ టైమ్ ఆఫ్ ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉంది. సెట్ టైమ్ అవుట్ అనేది ఒక ఫంక్షను. ఈ లోపల ఉన్న ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. సెట్ టైమ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, సెట్ టైమ్ ఆఫ్ ఎల్లో కలర్ అనేది ఒక ఫంక్షను. అందులోని మళ్ళీ పర్పుల్ కలర్లో ఉన్నది ఇంకో ఫంక్షన్. దాన్ని ఏమంటారంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, సో అవి మనం నేర్చుకుంటాం కాల్ బ్యాక్ ఫంక్షన్ గురించి. కాల్ బ్యాక్ అంటే ఏమీ లేదు. కాల్ బ్యాక్ హ్యాస్ 2 థింగ్స్. వెదర్ ఐ విల్ కాల్ యూ లేటర్, ఐ విల్ ఆన్సర్ యువర్ కాల్ నవ్ అనేసి. సో ఇప్పుడు ఇలాగ రెగ్యులర్ ఫంక్షన్ ఉంటుంది. రెగ్యులర్ ఫంక్షన్ తీసుకొని చేయొచ్చు. ఇది యారో ఫంక్షన్. ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకునేటప్పుడు చూడండి, మనకి సింక్రనస్లో ఫస్ట్ ఏమి ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ ఇవన్నీ తీసేస్తాను. ఇక్కడ తీసేసి రవీంద్ర, అఖిల్, నెక్స్ట్ డాలీ, ఇక్కడ వినోద్, రాకేష్,
ఇక్కడ కార్తిక్. ఫస్ట్ ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వాలి మామూలుగా మన సింక్రనస్లో చూసుకుంటే? వినోద్. తర్వాత రాకేష్, తర్వాత రవీంద్ర, తర్వాత అఖిల్, తర్వాత కార్తిక్. ఓకే, ఈ సింక్రనస్ ఫంక్షన్లోని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వినోద్, ఓకే, ఓకే. సో ఓకే, మళ్ళీ ఇంకో సెట్ టైం అవుట్ మెథడ్ ఎందుకు రాస్తాను నేను? ఓకే, ఒక్కటైతే ఓకే. సో ఇలాగా ఇప్పుడు రాసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కమాన్, ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ వినోద్ రావాలి. ఇక్కడ నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ రాకేష్ వద్దు, ఎందుకంటే ఇద్దరం పక్క పక్కన అయితే మేబీ లెట్స్ టేక్ అఖిల్. ఓకే, అఖిల్ ఇక్కడికి. సో ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది. సో ఒక సెమీ కాలన్ కూడా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనం టైం అనేది ఇవ్వాలి. ఓకే, కాల్ బ్యాక్ ఫంక్షన్లోని ఇది 3000 మిల్లీ సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్? 10 20? 3 seconds. 3 సెకండ్స్. సో ఈ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నువ్వేం చేసావంటే వినోద్ అఖిల్ కలిసి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ అయిపోతారు. ఓన్లీ వినోద్ అఖిల్ మాత్రమే 3 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అసింక్రనస్ అనేది, సింక్రనస్ అంటే లైన్ బై లైన్ అయిపోద్ది. అసింక్రనస్ ఇప్పుడు సింక్రనస్లో ఏంటంటే ఒకదానికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఇక్కడ చిన్నది ఏదైనా ప్రాబ్లం ఉందనుకో ఇలాగా సపోజ్, అప్పుడు రవీంద్ర అనేవాడు ప్రింట్ అవ్వడు, ఫస్ట్ రెండిట్లతో అయిపోద్ది, వినోద్ రాకేష్తో అయిపోద్ది. ఓకే, ముందు చూపించి అప్పుడు సరే మనకి ఏ ప్రింట్ అయ్యాయి? వినోద్ రాకేష్ ప్రింట్ అయ్యాయి కదా ఇక్కడ నుంచి. Yes, sir. రవీంద్ర అఖిల్ కార్తిక్ ప్రింట్ అవ్వలేదు, చూసారా మీరు? ఎందుకంటే సింక్రనస్లోని ఏవైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తర్వాత ఉన్నోళ్ళు కూడా కరెక్టే ఉన్నారు. 268 269లో కూడా కరెక్టే ఉన్న ఫంక్షన్, కానీ ప్రాబ్లం లేదు ఇక్కడ. అప్పుడు ఇక్కడతో అది సింక్రనస్. అసింక్రనస్ అంటే ఏంటంటే ఎవరి గురించి నేను వెయిట్ చేయనని. నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను ఇది ఎగ్జాంపుల్ కొబ్బరి తోటలో. మీరు అందరూ కొబ్బరి తోట వాస్తవ్యులు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఇక్కడ నుంచి పరిగెడితే ఏమవుతుంది అనేసి, అక్కడికి ముందు వచ్చేస్తే ఏటవుతుందని. సో ఇక్కడ Yes, yes. ఆ రోజు చెప్పాను. సో ఇప్పుడు నేను ఇది రన్ చేశాను అనుకో. సో ఓకే ఓకే, సో వినోద్ రాకేష్, ఓకే నేను ఇవి తీసివ్వాలి యాక్చువల్గా. వినోద్ ఏం చేసేవాలి? తీసివ్వాలి. సో ఆ టైం పెట్టి తీసివ్వాలి. సో వినోద్ ఇంకెవరు? అఖిల్. ఇలా తీసాను ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ అన్నీ ప్రింట్ అయిపోయి ఇక్కడ చూసి. అంటే మీకు ఇందాక ఎగ్జాంపుల్ చూస్తే వినోద్ రాకేష్ రవీంద్ర అఖిల్ కార్తిక్ 3 సెకండ్స్ తర్వాత ప్రింట్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు రాకేష్ రవీంద్ర ప్రింట్ అయిన తర్వాత వినోద్ అఖిల్ ప్రింట్ అయ్యారు. మేక్ సెన్స్? ఫస్ట్ ఎవరు ప్రింట్ అయ్యారు? రాకేష్, తర్వాత రవీంద్ర, తర్వాత కార్తిక్. 3 సెకండ్స్ టైం తీసుకొని ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్నే సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ అంటారు. ఇందులో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షనే ఇప్పుడు రాసి ఈ యారో ఫంక్షన్. ఓకే, సో ఇదంతా యారో ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా మనం నేర్చుకుంటాం. ఇది సెట్ టైమ్ అవుట్. మేక్ సెన్స్ రైట్? ఓకే, నెక్స్ట్ Yes, sir. సెట్ ఇంటర్వెల్స్. ఓకే, సెట్ ఇంటర్వెల్లోని సెట్ ఇంటర్వెల్ అంటే ఏం లేదబ్బా. మీరు ఒక టైం చెప్తే ప్రతి 2 నిమిషాలకు పెట్టారనుకో, 2 నిమిషాలకి ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ప్రతి 2 సెకండ్స్కి ఏదైతే మీరు చెప్తారో అది చేస్తూ ఉండాలి అంతే.
మీరు దీన్ని ఎక్కువగా ఫ్లెక్సెస్ మీద చూస్తుంటారు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తుంటే అక్కడ డిజిటల్ స్టేట్మెంట్స్ మీకు కనబడుతుంటాయి బయటన. లేదంటే మెక్డానల్డ్స్కి అలా వెళ్తే థ్యాంక్ యూ ఫర్ కమింగ్, వెల్కమింగ్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అని ఇలా స్క్రోల్ అవుతూ ఉంటాయి, వెంటనే మాయమైపోతుంటాయి. గుర్తుందా? ఎస్ సార్. సో ఇక్కడ సెట్ ఇంటర్వెల్లో కూడా సేమ్ మనం ఓకే. సో ఈ మెథడ్ ఓకే, సేమ్ సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన తర్వాత మేబీ 5 సెకండ్స్ వద్దులే, 2 సెకండ్స్ పెడతాం. 2 సెకండ్స్ పెట్టిన తర్వాత ఓకే. సో నేను ఏవేవి ప్రింట్ చేసి ఇక్కడ ఏవేవి చెప్పాను, వినోద్, ఇంకొకటి అఖిల్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇన్స్పెక్ట్ console.log, ప్రతి వినోద్ అఖిల్ ఇంకా అలా ప్రింట్ అవుతూ ఉంటుంది 2 సెకండ్స్కి, ఇంకా ఆగదు. నువ్వు టైం ఇచ్చావు కదా, ఆ టైం సెట్ చేసుకొని అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో ఇది సెట్ ఇంటర్వెల్. సో అది. ఎనీ క్వశ్చన్స్? నోడ్ మీద కూడా ఇక్కడ కూడా మీరు సర్వర్ మీద కూడా రన్ చేయడం చూడండి, వినోద్ అఖిల్, ఇంకా అలా ప్రింట్ అవుతుంటుంది అది. ఓకే. సో స్టాప్ చేశాను, కంట్రోల్ సి కొడితే మీరు అది స్టాప్ చేసినట్టుగా దాన్ని. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్ ఫర్ నౌ? ఓకే సార్. సో ఇప్పుడు నేను ఇది ఇలాగా అన్కామెంట్ చేసి తర్వాత ఇక్కడ చేయాలన్నా కంట్రోల్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఏం సార్? ఏంటమ్మా? సో కామెంట్స్ చేయాలని అన్కామెంట్ చేయాలని అదే సేమ్. సెలెక్ట్ చేసుకుంటాం, ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాన్ని అదే మీకు విండోస్లో అయితే కంట్రోల్ క్వశ్చన్ మార్క్ దగ్గర ప్రెస్ చేస్తే అప్పుడు కామెంట్స్ వస్తాయి. మళ్ళీ కామెంట్స్ ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుని అదే వచ్చి అన్కామెంట్ అవుతుంది. ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటే ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఈ ప్రోగ్రాము. దీని అవుట్పుట్ చూడండి. సెట్ ఇంటర్వెల్ 2 minutes పెట్టాం, కానీ టైం అంటే ఎన్ని నిమిషాలు వెయిట్ చేయాలి? ఇది 2 minutes ప్రింట్ అవ్వాలి. ముందు ఈ టైము చూడండి, 2 నిమిషాలకు ఒకసారి, 2 సెకండ్స్కి ఒకసారి ప్రింట్ అవ్వాలి. కానీ అది ఎన్ని నిమిషాలు వెయిట్ చేయాలి, ఎన్ని మినిట్స్ వెయిట్ చేయాలి? మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది ఇక్కడ? ఇది అర్థమైంది ఇది. సి ఇక్కడ టైం అవుట్ పెట్టాం, ఏమని పెట్టాం? 3 seconds. సో ఇది ప్రతి 2 సెకండ్స్కి ఇలా ప్రింట్ చేయాలి. కానీ ఇది 2 seconds ప్రింట్ చేయాలంటే ముందు ఇది ఎన్ని నిమిషాలు ఆగాలి, ఎన్ని సెకండ్లు ఆగాలి? 3 seconds అవ్వాలి. అంటే 2 నిమిషాల కోసం ప్రింట్ చేస్తుంది, ఆగాలి. ఫస్ట్ ఆగిన తర్వాత ఈ సెట్ ఇంటర్వెల్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటికాడ. ఓకే. నెక్స్ట్ టాపిక్స్ వచ్చి లూప్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత లూప్స్. సో లూప్స్లో ఫస్ట్ వన్, సో ఫర్ ఈచ్ ఫర్ ఈచ్ లూప్ మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం. ఎక్కడ సార్ అనకండి. సో కాన్స్ట్ నెంబర్స్, NUMBRS. ఓకే, నెంబర్స్ ఇలా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫర్ ఈచ్ గురించి కదా వర్క్ చేస్తున్నాం. నెంబర్స్ డాట్ ఫర్ ఈచ్
దీని అవుట్పుట్ ఎంత వస్తుందో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా మనం చెప్పవసరం లేదు. ఇంక ఏమొస్తుంది అవుట్పుట్? ఆల్రెడీ మీకు తెలుసు కదా, 2. మల్టిప్లై విత్ 2. సో నేనేం చేస్తానంటే దీన్ని మళ్ళీ డిలీట్ చేసేసి, ఓకే టైం కూడా ఎక్కువ అవ్వలేదు. ఓకే సో ఇప్పుడు నెంబర్స్ డాట్ ఫర్ ఈచ్, ఎవరు వచ్చారు? మా పాతల, ఎక్స్క్యూజ్ మీ. సో సిస్టర్ డాలీకి ఎవరైనా మెసేజ్ చేస్తే చెప్పండి నాకు, మీరు ఎవరైనా మీలోని. లేదు సార్. ఓకే సో నో సార్. తను సిస్టర్ డాలీ మెసేజ్ చేశారు సార్. ఏమని? ఆర్ ఇన్ క్లాస్ అని. ఆ, ఏమని మెసేజ్ ఇచ్చా? నేనేం రిప్లై ఇవ్వలేదు సార్. సి చెప్పే పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. యూ హ్యావ్ టు బీ ఆనెస్ట్. ఐఎమ్ ఇన్ క్లాస్ బట్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ క్లాస్. ఇక్కడ నేను ఎన్ఆర్ అనే ఒకటి తీసుకుంటున్నాను. ఎన్ఆర్ అంటే తెలుసు కదా, ఎన్ఆర్ అంటే ఎవరినంటారు? ఎన్ఆర్ఐయా ఎన్ఆర్ఐ అంటే పోనీ ఎన్ఆర్ఐని ఎవరినంటారు? సో ఎన్ఆర్ని ఎవరు, ఇది ఎన్ఆర్ఐని ఇక్కడ ఎన్ఆర్ అంటే ఏంటి నాకు ఎవరైనా చెప్పండి. ఎన్ఆర్ అంటే ఏంటి? స్పీడ్ చెప్పండి, మనకు చాలా టాపిక్స్ ఉన్నాయి. నాన్ రెసిడెంట్. ఓకే ఇందులో ఎన్ఆర్ అంటే ఏంటి? నేను మళ్ళీ ఇండియన్. నో ఈ ఫంక్షన్లో ఎన్ఆర్ అంటే ఏంటి? కొన్ని టాపిక్స్ ఉన్నాయి అబ్బా. టాపిక్స్ అయిపోతే జావా స్క్రిప్ట్ అయిపోతే ఇంకా ఓన్లీ ప్రాజెక్ట్స్ చేయడమే మనం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటే అన్ని టాపిక్స్ అయిపోతాయి. సో అలా చెప్పండి స్పీడ్కి. ఎన్ఆర్ అంటే ఏంటంటారు? ఫంక్షన్ లోపల ఉన్నదాన్ని ఏమంటారు దీన్ని? నెంబర్స్. ఆ ఎన్ఆర్ని ఏమంటాం మనం మామూలుగా ప్రోగ్రామింగ్లో? చాలా చూసాం. ఏమన్నారు? పారామీటర్. గుడ్ అఖిల్. సో ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ని ఏమంటాం మనం? ఆర్గ్యుమెంట్స్. పారామీటర్ అనేది ఇది, అదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫంక్షన్ లోపల ఏది పాస్ చేసినా అది ఫంక్షన్ లోపల ఏది చేసినా అది డిక్లేర్ చేసిన దాని పారామీటరు. కాల్ చేసినప్పుడు మనం ఇచ్చిన వాల్యూ ఏవైతే అసైన్ చేసాం ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, అంటే దీనికి అరేంజ్ చేసాం. అంటే ఎన్ఆర్ ఈక్వల్ టు 9 నిన్న మీకు చెప్పాను క్లియర్గా ఒక్కొక్కటి. ఎన్ఆర్ ఈక్వల్ టు 4, 3, 2, 13, 14, 15 అన్నట్టుగా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 9, 4, 5, 3, 2, 13, 14, 15. అంతే, 14, 15. సో 4 మల్టిప్లై విత్ 1 ఎవ్రీ అంటే 1తో మల్టిప్లై చేస్తే అదే వచ్చేస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది. సో అది ఇంకా ఫర్ లూప్ గురించి ఇందాకలే చెప్పాను, ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఓకే, లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్స్ డాట్ లెంగ్త్ అనేది యూజ్ చేయాలి, బట్ నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేసి చూపిస్తాను. హార్డ్ కోడ్ చేసి చూపించడం వల్ల ఇది ఫర్ లూప్ గురించి నేర్చుకుంటున్నాను ఇక్కడ. సో అన్కామెంట్ చేయాలనుకో కమాండ్ జీ, అంటే కంట్రోల్ జీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, స్కూల్లో మీకు కమాండ్ జీలు బోల్డ్ సార్లు యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ i++. ఓకే, తెలుసు కదా. ఇక్కడ లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్. ఓకే, సో ఈ లెట్ అనేది
స్టిల్ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్. ఒకసారి చూద్దాం. ఓకే, తెలుసు కదా ఎలా ప్రింట్ అయింది. 5 0 లెస్ దెన్ 3. ఓకే, ట్రూ. తర్వాత ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. 1 లెస్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత డీబగ్గింగ్ చేయండి కావలిస్తే. స్టార్ట్ డీబగ్గింగ్. ఓకే, సో ఐ అన్డిఫైన్డ్ ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ ఒక స్టెప్కి వెళ్తే ఐ వాల్యూ అంత ఇప్పుడు 0. ఇక్కడ చూసారు కదా ఐ ఎంత అయింది 0 అంటే కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఐ వాల్యూ 0 లెస్ దెన్ 3 కదా. చూసారు నీ కర్సర్ పెట్టగానే ఐ 0 చూపించింది. ఇక్కడ ఐ అనేది సో ఐ లెస్ దెన్ 3 అంటే ట్రూ. ఇప్పుడు ఫస్ట్ 0 వాల్యూ ప్రింట్ అవుతుంది అంటే ప్రింట్ 0. ఓకే, ఫస్ట్ 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇక్కడ ఐ వాల్యూ 1. అలా అలా ఇక్కడ మీరు గమనించండి లెఫ్ట్ సైడ్ 3 అంటే ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయితే లూప్ ఎండ్ అయిపోయింది. అది ఫర్ లూప్. సో అలా ప్రాక్టీస్ అనేసి మీకు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మంచిగా అర్థమవుతుంది. ఓకేనమ్మా. ఓకే సార్. ఓకే, సో నేను ఏ టాపిక్స్ చెప్పానో మీరు చదువుకుంటూ ఉంటే అయిపోద్ది. ఈరోజు నేను ఖచ్చితంగా టాపిక్స్ కంప్లీట్ చేసేస్తాను. కొన్నే ఉన్నాయి, ఆ టాపిక్స్ కంప్లీట్ చేసేస్తే మీకు జావా స్క్రిప్ట్ అయిపోద్ది. ఇది అయిపోతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అనేది. ఓకే, ఇప్పుడు వచ్చే టాపిక్ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఫెచ్ API. ఫెచ్ ఏం చేస్తుంది? వాట్ డస్ ద ఫెచ్ రిటర్న్స్ అని. రెస్పాన్స్. ఓకే, ఫెచ్ రిటర్న్స్ ఏ రెస్పాన్స్, దెన్ గివ్స్ ఏ ప్రామిస్. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడికి వస్తే ఓకే ఒక 2 నిమిషాలు ఓకేనా. సో 1 minute, just a few seconds, just a minute. హలో. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెచ్ మెథడ్ చాలాసార్లు చూసాం. దీనికి ఎగ్జాంపుల్ ఏ ఊరిని తీసుకున్నాం మీకు అందరికీ తెలుసు. ఓకే, ఫెచ్ మెథడ్ ప్రామిస్ దెన్ రెస్పాన్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఇది చూసుకున్న ఈ ఫెచ్ ఇస్ బేస్డ్ ఆన్ అసింక్రనస్ అండ్ వెయిట్. దిస్ ఎగ్జాంపుల్ మైట్ బీ ఈజియర్ టు అండర్స్టాండ్ లైక్ దిస్ అని. ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక గెట్ టెక్స్ట్, ఇక్కడ ఫైల్ అనేది పాస్ చేయాలి. ఫెచ్ మెథడ్ ఇక్కడ ఫైల్ అనేది పాస్ చేయాలి. ఎప్పుడు కూడా అసింక్రనస్ కీవర్డ్ యూజ్ చేస్తే వెయిట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఎక్స్ ఇది మొత్తం ఉన్నదాన్ని ఎక్స్లో ఉంటుంది. ఇక్కడ ఎక్స్ డాట్ ఈ టెక్స్ట్ అనేది వచ్చింది. దీన్ని మనం వైలో సేవ్ చేసుకున్నాం. వై అనే ప్రింట్ చేస్తే అది వస్తుంది. ఫెచ్ మెథడ్ స్టార్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఫెచ్చింగ్ ఏ రిసోర్స్ ఫ్రమ్ సర్వర్, రిటర్న్స్ ఏ ప్రామిస్. ఇది వెరీ ఇంపార్టెంట్. దట్ రిసాల్వ్స్ ఏ రీజన్స్ రెస్పాన్స్ ఆబ్జెక్ట్. విల్ సి ఒక్కొక్కటి మనం. ఓకే, ఫెచ్ మెథడ్ ఈజ్ ఎ వే టు గెట్ డేటా. సింపుల్గా చెప్పాలంటే ఓకే, సో fetch method is a way to get data from ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ డేటా ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ద సర్వర్ అంటే మనం ఇక్కడ ఏంటి ఇంటర్నెట్ అనండి. ఇంటర్నెట్ యూజింగ్ జావా స్క్రిప్ట్.
ఇది ఏమనాలంటే సో జస్ట్ సింపుల్గా ఏంటంటే థింక్ ఆఫ్ ఇట్ లైక్ సెండింగ్ ఏ రిక్వెస్ట్ to website and getting a response back. ఓకే సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఒకసారి మీకు అర్థమైపోతే ఫెచ్ మెథడ్ గురించి ఎవరైనా మీరు అడిగితే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే సో ఇంకా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ సండే రిక్వెస్ట్ అంటే ఏంటి రిక్వెస్ట్ అంటే యూ ఆస్క్ ఫర్ సమ్ డేటా నాట్ సమ్ డేటా ఫ్రమ్ ఏ సర్వర్ అంటే మళ్ళీ వెబ్సైట్. మీకు సింపుల్ వర్డ్స్ ఇవి. నెక్స్ట్ ఏంటంటే గెట్ ఏ రెస్పాన్స్, యూ గెట్ డేటా ఫ్రమ్ ఏ వెబ్సైట్. నువ్వు అడిగిన దానికి వెబ్సైట్ని అడుగుతున్నావు డేటా, నీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అదేంటంటే నీకు రెస్పాన్స్ రిటర్న్గా ఇచ్చేది ఏంటంటే రెస్పాన్స్. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా www.w3 schools అని చేశారనుకో, అంటే నువ్వు ఆస్క్ ఫర్ ఏ డేటా ఫ్రమ్ ఏ వెబ్సైట్, నువ్వు ఒక వెబ్సైట్ని అడిగావు, నీకు రిజల్ట్ ఇస్తుంది కదా. ఇచ్చినప్పుడు నీకు ఒక నెంబర్ కూడా వస్తుంది 11 digits నెంబర్ అని. అది మీకు అనవసరం అనుకో. ఇప్పుడు రిటర్న్లో మీకు అవుట్పుట్ ఏదో వస్తుంది అంటే అదే రెస్పాన్స్, యూ గెట్ డేటా ఫ్రమ్ వెబ్సైట్ అని. సో ఇక్కడ నేను ఈ మెథడ్స్ అని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. google.com ఇది నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు, ఇక గూగుల్ వచ్చింది. ఇక్కడ నువ్వు ఏదైనా సెర్చ్ చేసుకో, ఇదే రెస్పాన్స్. నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే. సో ఎనీవేస్ దట్స్ ద వన్ స్టోరీ అబౌట్. ఇవన్నీ అనవసరం మనకి. ఇప్పుడు స్టోర్లోకి వెళ్ళి ఏం పని చేయలేం. ఓకే. సో రిక్వెస్ట్ రెస్పాన్స్. సో ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓకే, నేను మీకు సింగిల్గా ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. మీకు జావాస్క్రిప్ట్లో మీకు 3 things రావాలి, అవే మెయిన్ థింగ్. ఇక్కడ ఫెచ్ మెథడ్లో నేను ఇలా ఇచ్చాను అనుకోండి, దీన్ని ఏమంటారు, ఇక్కడ ఏమంటారు, దీన్ని స్టెప్ 1 అనుకోండి. స్టెప్ 1 దీన్ని ఏమంటారంటే స్టెప్ 1లో ఆస్క్ ఫర్ డేటా. ఓకే, స్టెప్ 1 ఆస్క్ ఫర్ డేటా. నెక్స్ట్ ఇక్కడ రెండోది ఏంటంటే ఓకే. సో మీరు ఇక్కడ నువ్వు డాట్ పెట్టి దెన్ మెథడ్ రాయొచ్చు. ఓకే, దెన్ గివ్స్ రెస్పాన్స్ అనేసి. ఓకే, సో ఇది నెక్స్ట్ నేను డాట్ దెన్. ఓకే, డాట్ దెన్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్, RESPONSE రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ డాట్ జేసన్. ఇది ఏంటంటే మనకి జేసన్లో నుంచి ఈ జేసన్ మెథడ్ ఏం చేస్తుందంటే దాన్ని జావాస్క్రిప్ట్ కింద మారుస్తుంది. ఓకే, మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే చదవండి ఇంట్లోని ఈ టాపిక్. ఎందుకంటే ఈ టాపిక్ నేను ఎంత ఎక్కువ చెప్పినా మీరు నన్ను అడిగినా తప్పులేదు, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి దీన్ని ఏమైనా. స్టెప్ 2 ఏంటంటే వెయిట్ ఫర్ ద డేటా. మనం వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్, వెయిట్ ఫర్ ద డేటా అండ్ కన్వర్ట్ ఇంటూ జేసన్ ఫార్మాట్. అదే అంటే జావాస్క్రిప్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాం అనుకో, అది. ఓకే, సో ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డాట్ దెన్. ఇది ఏం చేస్తుందంటే దీన్ని ఏమంటారంటే సంథింగ్ విత్ డేటా, డూ సంథింగ్ విత్ డేటా. ఇది క్యాచ్. ఇక్కడ ఎర్రర్ అంటే హ్యాండిల్ ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎర్రర్, అంటే ఎర్రర్ని పెర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఫెచ్ మెథడ్ ఏంటంటే లైక్ సెండింగ్ ఏ లెటర్ ఆస్కింగ్ ఫర్ డేటా అనేసి. నువ్వు జీవీఎంసీ వాళ్ళకి ఒక లెటర్ రాస్తున్నావు,
మా కమ్యూనిటీలో మా వార్డులో ఇంతమంది ఉన్నారు, అయితే మా వార్డులోని డేటా కావాలి, మేలు ఫీమేల్ ఎంతమంది ఉన్నారని. అప్పుడు వాళ్ళు నీకు రెస్పాన్స్ ఇస్తారు. సో ఈజ్ లైక్ ఏ ఓపెనింగ్ లెటర్ అండ్ రీడింగ్ రెస్పాన్స్. ఇది ఏం చేస్తుందంటే ఓపెన్ చేసి రీడ్ చేస్తుంది నీకు వచ్చిన లెటర్. ఆ తర్వాత ఇక్కడ నువ్వు వచ్చిన దాన్ని ఇన్ఫర్మేషన్ అయితే నీకు వచ్చిన లెటర్ని చదివి చేసిన తర్వాత ఇక్కడ నువ్వు ఒక యాక్షన్లో పెడతావు, డూ సంథింగ్ విత్ డేటా అనేసి. ఏం చేస్తావు, ఫస్ట్ నువ్వు నీ జీవీఎంసీ వాళ్ళకి అడుగుతున్నావు మా వార్డులో ఎంత మెంబర్స్ ఉన్నారు, అది అమ్మాయిలు అదే మేలు ఫీమేల్ ఎంతమంది ఉన్నారని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే రెండోసారి ఓపెనింగ్ ద లెటర్ అండ్ రీడింగ్ ద రెస్పాన్స్ అని. ఓకే, ఓపెన్ చేసి రీడ్ చేస్తున్నావు రెస్పాన్స్ని, ఓపెన్ రీడ్ రెస్పాన్స్ అని. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటవుతుంది, రీడ్ రెస్పాన్స్ అయిన తర్వాత ఇక్కడ నువ్వు రీడ్ చేసావు రెస్పాన్స్ని, ఏం చేసావు లెటర్ ఓపెన్ చేసి రీడింగ్ చేస్తున్నావు. రీడ్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చదివిసావు ఆ లెటర్. ఫస్ట్ నువ్వు లెటర్ని అడిగావు, ఆ లెటర్ వచ్చిన తర్వాత నువ్వు చదివిసావు లెటర్ అంతా నా రెండో దాంట్లోని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు అంటే నువ్వు సంథింగ్ డూ విత్ ద డేటా అంటే ఏం చేస్తున్నావు అంటే ఒక యాక్షన్లో పెడుతున్నావు. తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ రిటర్న్ చేయండి అనేసి అంటున్నావు. ఇదే ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తాను, మీరు దీన్ని బాగా చదువుకొని వస్తే శుభ్రం, రాకపోతే మనం ఏం చేయలేం. ఓకే, ఫస్ట్ ఫెచ్. ఓకే, ఫెచ్ మెథడ్ రిటర్న్స్ ప్రామిస్. ఓకే, ఇలాగైతే ఫెచ్ మెథడ్ అనేది నువ్వు డిక్లేర్ చేసినప్పుడు ఏ ఎర్రర్ రావు. మామూలుగా ఇంకేదైనా ఒక వర్డ్ రాసి ఇలా రాస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. ఫెచ్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో ఇది ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఇప్పుడు మీకు చూపించడానికి, సో నాకు తెలుసు కాబట్టి జేసన్ పోల్ ఇది దీని మీద క్లిక్ చేశారనుకో, ఎక్స్క్యూజ్ మీ, యూజర్స్ మీద క్లిక్ చేశారనుకోండి, యూజర్స్ అందరూ వచ్చేస్తారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. ఓకే, ఇన్ ప్రామిస్ ఫెయిల్ టు ఎగ్జిక్యూట్ ఫెచ్ ఆన్ విండో, 1 ఆర్గ్యుమెంట్ రిక్వైర్డ్ బట్ ఓన్లీ 0%. ఎందుకు వచ్చింది ఎర్రర్ మీకు తెలిసింది కదా, 1 ఆర్గ్యుమెంట్ రిక్వైర్డ్ అనేసి, అట్లీస్ట్ 1 రిక్వైర్డ్. అది యాక్చువల్గా అంటే ఇక్కడ మనం 1 ఇవ్వాలి. అంటే ఏమి ఇవ్వలేదంటే నేను సింగిల్ కోట్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చారనుకో, నో ఎర్రర్స్, గుడ్. ఇది మనకి ప్రామిస్ ఇస్తుంది. అంటే మనం డేటా అడుగుతున్నాం, ఆ డేటా అడిగిన పారామీటర్ అంటే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేసే ఇందులో ఏ డేటా కావాలనేది ఇందులో ఉంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, మనం మామూలుగా రీడ్ చేస్తాం వచ్చిన దాన్ని, తర్వాత దాన్ని ఏం చేయాలో ఆలోచిస్తాం, డూ సంథింగ్ విత్ డేటా అనేసి ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి అని. 4 థింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఈవెన్చువల్గా వస్తుంది అబ్బా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. నెవర్ ఎవర్ వరీడ్ అని. ఓకే, నెవర్ ఎవర్ వరీడ్ అని, వాట్ యూ హ్యావ్ టు డూ అనేసి. ఓకే, అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫెచ్ మెథడ్ని కాన్స్ట్ డేటా అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఓకే, డేటా అని ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. సో నేను స్టోర్ చేసిన తర్వాత మామూలు కన్సోల్ డాట్ డాగ్ వచ్చాను, కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ చూడండి. అది ఏం రిటర్న్ చేసింది మనం కాల్ చేస్తే వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను ఫెచ్ మెథడ్ రిటర్న్స్ ప్రామిస్ అని, ఫుల్ఫిల్డ్. ఓకే, ఇక్కడికి వచ్చింది. మీ చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి సోర్సు, ఇది సోర్స్. మన సోర్స్లోకి వెళ్తే పెర్ఫార్మెన్స్, మెమరీ, అప్లికేషన్, కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ చాలా ఉంటాయి, మీరు చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అయితే మీరు నెట్వర్క్లోకి రావాలి. నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫెచ్ మెథడ్, ఇక్కడ స్టేటస్ కూడా ఏం చూపించింది ఫెచ్ మెథడ్లో, 200 అంటే దెర్ ఈస్ నో ఎర్రర్ అనేసి, దెర్ ఈస్ నో ఎర్రర్. 200 అంటే ఎర్రర్స్ ఏం లేవు అనేసి.
ఓకే 200కి. మరి ఎర్రర్ ఉన్నప్పుడు సో ఇప్పుడు మీరు 404 మీరు ఎప్పుడైనా చూసారు ఇది కాల్ మళ్ళీ 15 మినిట్స్కి అండి బాబు ఒక్కొక్క టాపిక్ ఎంత టైం పడుతుందో. 404 అంటే వాట్ డస్ ద 404 కోడ్ మీన్స్? కుడ్ నాట్ ఫైండ్ ఏ క్లయింట్ రిక్వెస్టెడ్ అంటే Error. పేజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది, మీకు తెలుసు కదా. ఇది పేజ్ నాట్ ఫౌండ్ Yes, అంటే page 404 అని, అది 400 లెవెల్ ఏవైనా వస్తే పేజ్ నాట్ ఫౌండ్ అని, 500 అంటే సర్వర్స్ అని, సర్వర్ ఎర్రర్స్. ఓకే, సర్వర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవి 500. ఎనీవేస్, సో ఇప్పుడు ఎక్కడున్నా మనం ఇప్పుడు చూసుకున్నారు కదా మనకి స్టేటస్ కోడ్ ఫెచ్ మెథడ్లో 200. ఓకే, సో చాలా ఉన్నాయి మెథడ్స్. మెథడ్ పాత్, ఇది పాత్ మెథడ్, గెట్ మెథడ్, తర్వాత అథారిటీ, స్కీమా, యాక్సెప్ట్ ఎన్కోడింగ్, ఇవన్నీ. సో మనం ఆల్రెడీ చూసాం నిన్న పైథాన్ క్లాస్లో, పైథాన్ అంటున్నది. సో అలాగ క్లాస్లో చూసాం కదా మనం. అలా ఇప్పుడు డేటా అనేది నేను తీసుకున్నాను. సో ఇక్కడ ఇలాగా, సో నేను ఈ డేటా ప్రింట్ చేస్తే అది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు సారీ డాట్ మనం ఏ మెథడ్ యూస్ చేస్తాం అంటే డాట్ దెన్ మెథడ్. వాట్ డస్ ద డాట్ దెన్ మెథడ్ ఏం చేస్తుంది? ఇది మనకు రెస్పాన్స్ని ఇస్తుంది. నువ్వేం అడిగావు అంటే జీవీఎంసీ వాళ్ళకి మీ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఎక్స్క్యూజ్ మీ వాళ్ళ డేటా అడిగావు నువ్వు. ఓకే, వాళ్ళ డేటా అడిగావు నువ్వు. ఓకే, నాకు మెయిల్ ఎంతమంది అలా ఏదో ఒక డేటా, ఒక ఇన్ఫర్మేషన్ అడిగావు. అబ్బా నాకు ఇది కావాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నీకు తెలీదు, జీవీఎంసీ వాళ్ళకి అడిగావు మీ ఒక లెటర్ పెట్టి. అయితే నెక్స్ట్ దాన్ని ఏం చేస్తున్నట్టు రెస్పాన్స్ నీకు, దాన్ని నువ్వు తీసుకొని ఏమైంది చెప్పు రాకేష్. ఓపెన్ క్యూ ఒక మీరు అది ఒకసారి తెచ్చి పెట్టారు కదా, ఏ డాడీ ఫెచ్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మనం ఫెచ్ అనేది రిక్వెస్ట్ పెడితే అట్నే రెస్పాన్స్ వస్తుంది కదా. అవును అవును. అంటే ఇప్పుడు అందులోని పర్టికులర్ గా ఇప్పుడు మేల్ ఫీమేల్ అని పర్టికులర్ గా ఒక డేటానే తీసుకుని ఉంటే ఏమైనా రాయొచ్చు. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఫెచ్ మెథడ్ మనకి ఏం చేస్తుందంటే యూ విల్ గెట్ డేటా అనేసి. రెస్పాన్స్ లో వచ్చిన రెస్పాన్స్ లోని పర్టికులర్ గా ఇప్పుడు సపోజ్ జేసన్ ప్లేస్ హోల్డర్ లోనే అది మీరు ఒక లింక్ పెట్టారు కదా, అందులోనే మెయిల్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ ఐడీస్ రావాలంటే ఏముంది ఐడీస్, అది చెప్తాను నేను. సో ఇప్పుడు చెప్తాను, దాని గురించి వరి అవ్వద్దు. ఐడీస్ రావాలంటే మీకు ఆల్రెడీ అరైస్ తెలుసు కాబట్టి ఐడీస్ డాట్ 1 అనేసి ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేశారనుకో, నేమ్ 1లో ఉందనుకో, ఐడి ఆఫ్ 1 అంటే ఐడి ఆఫ్ 1లో ఎవరున్నారో వాళ్ళు రిటర్న్ అయిపోతారు. అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఫెచ్ సి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రామిసెస్ జావా స్క్రిప్ట్. ఇది మీకు తర్వాత చెప్పాలి కానీ నువ్వు అడుగుతున్నావు అందుకు నీకు చెప్తున్నాను. యాక్చువల్గా ఐ ప్రామిస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ప్రామిస్ హ్యాస్ 3 థింగ్స్: పెండింగ్, ఫుల్ఫిల్డ్, రిజెక్టెడ్. ఓకే, సో జావా స్క్రిప్ట్ ప్రామిట్ ఆబ్జెక్ట్ కెన్ బి పెండింగ్, ఫుల్ఫిల్డ్, ఇవన్నీ తర్వాత చెప్తానులే. ఇప్పుడు ఎందుకు చెప్తే ఇగో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మనకు ఆల్రెడీ ఫంక్షన్స్లో అన్నీ అయిపోయాయి, క్లౌజర్స్ ఒకటి ఉండిపోయింది, అది అడ్వాన్స్డ్లో వస్తుంది. ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో వస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ నీకును పవన్కి చెప్పానే, గుర్తుందా? మీ ఇద్దరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చెప్పాను, జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫెచ్ మెథడ్ గురించి చూసాం. ఫెచ్ అనేది మనకి ఒక ప్రామిస్ ఇస్తుంది, అంటే మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ డేటా మనకు ఇస్తుంది. ఆ డేటా మనకు ఇవ్వాలంటే ఫెచ్ మెథడ్లో మనం పాస్ చేయవలసింది ఒక అట్లీస్ట్ 1 ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటంటే యూఆర్ఎల్. మేక్ సెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఫెచ్ మెథడ్ గివ్స్ ఎస్ ప్రామిస్లో చాలా ఉంటాయి. ప్రామిస్ ఫుల్ఫిల్స్ సో మెనీ థింగ్స్ అనేసి, ప్రామిసెస్ హ్యావ్ సో మెనీ థింగ్స్ అని ఇక్కడ ఉంటాయి.
పెండింగ్, ఫుల్ఫిల్డ్, రిజెక్టెడ్. ఫుల్ఫిల్డ్ అయితే రిజల్ట్ వాల్యూ. ఓకే, ఇవన్నీ జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. పెండింగ్ అంటే మీకు తెలుసు, రిజెక్ట్ అంటే నీకు కంప్లీట్గా రిజెక్ట్ చేస్తారు. పెండింగ్ అంటే యూ హ్యావ్ నాట్ గెట్ రెస్పాండెడ్ యట్ అనేసి, స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అని. ఓకే, స్టిల్ ఇన్ ద ప్రాసెస్. సో అది. సో ఇప్పుడు దెన్ మెథడ్ నువ్వు ఇలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు దెన్ మెథడ్, ఇక్కడ దెన్ మెథడ్ ఏంటి చేస్తుందని చెప్పాను మీకు. ఓకే, దెన్ మెథడ్ లేదంటే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఫంక్షను ఇక్కడ రాసి రెస్పాన్స్ అనేది తీసుకుంటాను. సో అలా కాకుండా ఇలాగైనా తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఇది ట్రై చేయొద్దు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫంక్షన్ లోపల ఇలా రాయండి. ఇలా రాసి ఇప్పుడు ఏ ఫంక్షన్ రాశాను అందులో ఇది. సో ఇలాగా ఒక యారో ఫంక్షన్ తీసుకోండి. యారో ఫంక్షన్లో ఇక్కడ రెస్పాన్స్ మేబీ ఆర్ఈఎస్ అని రెస్ అని తీసుకున్నాను. ఓకే, ఆర్ఈఎస్ అని రెస్ అని తీసుకున్నాను. సో నేను దీన్ని ఏం చేస్తానంటే మామూలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ లైన్ కింద పెట్టేశాను. పెడితే ఏమవుతుందంటే దీన్ని ఏమంటారు మనం, పారామీటర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, పారామీటర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఫంక్షన్ లోపల ఉండేది పారామీటర్, పాస్ చేసిన దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే రెస్ పాన్ డాట్ జేసన్. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఓకే It will convert to JavaScript. సో ఎందుకు మనం కన్వర్ట్ చేసామని ఎవరైనా అడిగారు అనుకో, వై డూ యూ నీడ్ టు కన్వర్ట్ రెస్పాన్స్ ఇంటూ జేసన్ అనేసి, జేసన్ మెథడ్. సో ఇది ఆల్రెడీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను. ఈ జేసన్ మెథడ్ అనేది కన్వర్ట్స్ సో ఇట్ విల్ కన్వర్ట్ వాట్. సో జేసన్ మెథడ్ అనేదాన్ని మనకి జావాస్క్రిప్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. మీరు ఇవన్నీ గూగుల్ చేస్తూ ఉండి అడుగుతూ ఉండండి. నేను మెయిన్ చెప్పాను అంటే, సో ఇట్ విల్ కన్వర్ట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ జేసన్ టు నార్మల్ జావాస్క్రిప్ట్ అనేసి. అంటే జేసన్ ఉన్న ఫార్మాట్ నుంచి ఇక్కడ సార్ సి. ఓకే, సో మీకు జేసన్ ఫార్మాట్ లెట్స్ ఇది డాక్యుమెంట్ మీరు చూడండి, జేసన్ టెక్స్ట్. ఓకే, సో జేసన్ ఫార్మాట్, ఇది జావాస్క్రిప్ట్ ఫార్మాట్. మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ తర్వాత నేను తర్వాత చూస్తాను, మీరు కూడా చూడండి. నేను చాలాసార్లు చూశాను. ఓకే, సింపుల్గా అయితే మనం ఇక్కడ ఇంకొకటి రాయాలి. ఈ స్టేట్మెంట్ ఇక్కడతో ఆగిపోవాలంటే ఇక్కడ ఏం రాయాలి, ఆర్ఈఎస్కి ముందు అంటే దీని తర్వాత మనం ఇంకేటి చేయకూడదు. ఎవరు రాకేష్, నువ్వేనా? రాకేష్ ఏం చెప్పావు? రిటర్న్ ఏం చేస్తుందంటే స్టాప్ ది ఎగ్జిక్యూషన్ అనేసి. అంటే ఈ రెస్పాన్స్ దెన్ మెథడ్ ఏంటంటే రెస్పాన్స్ ఇస్తుంది, ఎక్కడితో ఆగిపోవాలని. ఓకే, మేక్ సెన్స్. మనం తీసుకున్నాం మనకు కావాల్సిన డేటా, ఇక్కడ నుంచి చదువుకున్న తర్వాత ఇక్కడ ఆగిపోవాలి. రెస్పాన్స్ వస్తే అంటే అక్కడ రిటర్న్ చేసాం, అక్కడికి అది అయిపోయిందే. ఇది ఈ లోపల నువ్వు ఇక్కడ నుంచి ఈ తర్వాత ఏం చేసినా పని అవ్వదు రిటర్న్ తర్వాత. అది మీనింగ్ అంటే స్టాప్ ది ఎగ్జిక్యూషన్ ఇక్కడ వరకు అనేసి. ఇది ఈ బ్లాక్కి చెందుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ డాట్ దెన్ అనే మెథడ్. ఓకే, ఇక్కడ సారీ నేను ఇక్కడ మీరు కిందన ట్యాప్ ఇప్పించి రాసుకొని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓకే, సో దెన్ ఇక్కడ ఓకే ఇప్పుడు డేటా. ఓకే,
డేటా ఈక్వల్ టు అంటే ఇక్కడికి వచ్చింది ఫస్ట్ నువ్వు ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేసావు, ఓకే, తర్వాత వచ్చింది రెస్పాన్స్, రీడ్ చేసావు, డూ సంథింగ్ విత్ డేటా అనేసి. అంటే ఏం చేస్తున్నావు, ప్రింట్ చేస్తున్నావు ఆ డేటా. డూ సంథింగ్ అంటే యాక్షన్లో పెడుతున్నావు, ఓకే. నువ్వేం చేసావు, రిక్వెస్ట్ చేసావు, డేటాని అడిగావు. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దాన్ని బేస్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగడానికి. అంటే అందులో ఉన్న డేటా ఏంటని నాకు తెలియదు, నేను ఒక ఎగ్జాంపుల్లే ఇస్తున్నాను మీకు, జీవీఎంసీ అనేసి. లేదంటే ఇంకేదైనా తీసుకోండి, ఏదో ఒక ఆఫీస్కో ఏదో, మీరు అక్కడ మీకు కావాలనేసి ఒక లెటర్ రాశారు, ఓ ఐ నీడ్ ఇన్ఫర్మేషన్ అని, వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు, నువ్వు రీడ్ చేసావు, రీడ్ చేసిన దాన్ని ఒక యాక్షన్లో పెట్టావు, అంటే నువ్వు ప్రింట్ చేసావు ఆ డేటాని. సో అలా, సో ఆ డేటాని నువ్వు ప్రింట్ చేసావు. సో డేటాని ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఇలా వచ్చింది, నేను ఇక్కడికి వెళ్తాను, ఓకే. సో మనం కన్సోల్ డాగ్లోకి వెళ్తే, ఓకే, చూడండి ఏముంది ఇక్కడ, జీరో ఐడి, జీరో. ఇది జీరో అంటే ఏంటి, జీరో ఎరేలో ఉన్నవి అన్ని ఇన్ఫర్మేషన్, 1లో ఉన్నవి మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఎన్ని ఉన్నాయి, వాల్యూస్, లెంగ్త్ ఎంత ఉందంటే 10 ఉంది, ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈజీగా అనుకోవచ్చు ఎంతమంది ఉన్నారు మనకి డేటాలోని, 10, ఓకే. 10లోని ఐడి 1, నేము లీన్ యూజర్ నేమ్ బ్రెట్, ఈమెయిల్ .biz, అడ్రస్ ఇది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్రస్లో సిటీ, ఇవన్నీ చూడవచ్చు మీరు. సిటీ ఈమెయిల్లోకి వచ్చినప్పుడు ఇది మీకు అలాగే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, ఐడి, నేమ్, ఫోన్, యూజర్ నేమ్, వెబ్సైట్, మళ్ళీ ఐడి ఇలా ఉంది. అంటే 0 వరకు సంబంధించింది చూడండి ఎక్కడి వరకు ఉందో, 1కి సంబంధించింది ఎక్కడి వరకు ఉందో, మళ్ళీ 2కి సంబంధించింది ఎక్కడి వరకు ఉందో, 3కి మళ్ళీ ప్రామిసెస్ మీద క్లిక్ చేశారనుకో, ప్రామిస్ ప్రోటోటైప్లో ఉన్నది ఇది ఆబ్జెక్ట్స్కి ఏమున్నాయి అనేసి అవి చూద్దాం మనం. ఫస్ట్ మీరు ఏమంటే అందులో డేటాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్రస్, సిటీ, గిటీ, డటీ అవన్నీ చాలా ఉన్నాయి, ఓకే. సో అలాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే, ఇవన్నీ ఈ కోడ్ అంతా అర్థమైంది మీకు, ఓకే. ఇప్పుడు నేను 0 అనేది పెట్టాను, 0 అనేది పెట్టి 0 డాట్ TITLE టైటిల్ అని ఉందా లేదో చూడాలి ఫస్ట్. సో ఫస్ట్లోనే మనకి ఏమొచ్చింది, ఏం రాలేదు, డేటా ఆఫ్ 0 అంటే ఫస్ట్లో వాళ్ళు టైటిల్లో ఎవరున్నారు అనేది చూసాం మనం, టైటిల్లో ఎవరు లేరు. సో టైటిల్లోని ఎవరు లేరు అన్నప్పుడు మనం అన్డిఫైన్డ్ అంటే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, మనం అది డిఫైన్ చేయలేదు, ఓకే, అది డిఫైన్ చేయలేదు. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది, సో ఒక నిమిషం, డిలెక్టస్ DLECCTUS ఓకే, డిలెక్టస్ ఆర్ట్, ఓకే. ఇది మీనింగ్ ఏంటంటే, ఓకే, సో ఇది ఫిచ్ మెథడ్లో ఉంటుంది, ఓకే. సో ఓకే, సో ఓకే, ఎనీవేస్ అయితే ఇక్కడ మనకి ఈ డేటా అనేది డిస్ప్లే అవ్వలేదు నాన్న. డేటా ఆఫ్ 0 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 0 అంటే ఫస్ట్ వాళ్ళు కదా, ఫస్ట్ డేటా అంటే ఫస్ట్ నేము అంటే ఫస్ట్ పర్సన్ అనుకుందాం, అందులో వాళ్ళకి టైటిల్ ఉందో లేదో చూసాం మనం తీసుకున్న లింక్లో, ఓకే. సో ఇక్కడ టైటిల్ ప్లేస్ నేమ్ పట్టించు, ఒక్క నిమిషం. సో కాల్ ఎండ్ అయిపోతుందా, ఓకే. ఎప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు కట్ చేసేస్తాను,
ఈ టాపిక్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఇది ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను మొన్న, మీరు ఈ రవి వాళ్ళందరూ ఉన్నప్పుడు, కానీ వాళ్ళకి ముందు తెలియదని. సో ఓకే, నేను వాట్ హ్యాపెండ్ అండ్ నథింగ్ హ్యాపెండ్. సో రవీంద్ర డాలీ. సో రవీంద్రకి రాకేష్, రవీంద్ర, అఖిల్. ఓకే, సో ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మీకు నేను ఎందుకు టీచ్ చేస్తానంటే, మీరు తక్కువ ఎక్కువ ఫీజు అది పక్కన పెడితే, నాకు మీకన్నా ఎక్కువ ఇచ్చిన ఫీజు వాళ్ళు ఉన్నారు. అంటే ఫీజు. సో సిస్టర్, ఇక్కడ మీ స్క్రీన్ షాట్ చూస్తే సిస్టర్ డాలీ కింద, బ్రదర్ ఐ హ్యావ్ యూ స్టార్టెడ్ క్లాస్, బ్రదర్ వాట్ హ్యాపెండ్, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఫీజెస్, వై? సో నేను సిస్టర్ డాలీకి నేను అలౌ చేసుకో, ఎందుకంటే నాకు ఫీజుకి కన్వీనియంట్ అంటే నాకు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని అంటే, సో నేను యాక్చువల్గా ఇక్కడ ఎవరికైనా సరే నా మినిమం ఏంటంటే $15 కన్నా తక్కువ తీసుకొని, సిస్టర్ డాలీ నాకు పరిచయం, ఆ అక్క నాకు పరిచయం కాబట్టి చాలా అది కొన్ని రోజులు బట్టి చాలా మంచి ఆవిడ కాబట్టి నేను ఆ ఫీజుని చాలా తగ్గించుకొని వచ్చాను. సో 15 పే చేయలేను సార్ బ్రదర్ అంటే, ఓకే 10 పే చేయండి అన్న 1 అవర్కి. 10 పే చేయలేను అంటే జస్ట్ $5 పే చేయను అన్న. ఇప్పుడు $5 నుంచి ఎంతకు వచ్చారంటే, ఇక్కడ ఓకే $5 నుంచి ఎంతకు వచ్చారంటే $100కి వచ్చారు మంత్కి. $100 అంటే చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. సో నేను మంత్కి నాకు $100, మీలో $100 ఎవరు ఇవ్వరు అనుకో నెలకి, మీరు ఇచ్చిన తక్కువ అనుకో $100 మీద. కానీ మీకు చెప్పడానికి కారణం ఏంటి చెప్పండి, ఫస్ట్ కారణం. సో మీరు ఆన్సర్ చేయండి, నేను ఎందుకు మీకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. దేనికి చెప్తున్నాను మీకు? మాకు జాబ్స్ రావాలని, ఫస్ట్ జాబ్ రావాలని, మంచి సెటిల్ అంటే నాకు ఆల్రెడీ తెలుసు. నాకు నా మెయిన్ గోల్ ఏంటంటే, ఎంతమంది ఉన్నా సరే ఒక్కరికి, మీ ఊళ్ళో ఒక్కరికి జాబ్ వస్తే చాలు. ఎందుకంటే నాకు $15 ఇచ్చిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు వేరే క్లాస్లో, పైథాన్ లాట్లో. సో వాళ్ళు 8 మంది ఉన్నారు కాబట్టి, కొత్తగా మొన్న 3 జాయిన్ అయ్యారు కాబట్టి 11 మంది. సో నాకు 2 అవర్స్ ఉన్నారు అంటే 11 రోజులు 22 22 × 15 చేయండి ఎంత వస్తుందో, అది నేను 2 అవర్స్కి వస్తుంది నాకు అమౌంట్. సో మీకు చెప్పితే ఈరోజు నాకు సండే కాబట్టి ఖాళీగా ఉన్న మీకు చెప్పడం, ఎక్కువ అవర్స్ తీసుకోవడం ఏంటంటే, నా గోల్ ఏంటంటే డెఫినెట్గా నేను అనుకున్నానంటే జాబ్ రావాలి. మీరు హోంవర్క్ చేయట్లేదు ఫస్ట్. అయితే కొంతమంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు, సార్ నాకు హోంవర్క్ తెలియదు. బట్ నేను హ్యాపీ ఫీల్ అయిన, అట్లీస్ట్ వాళ్ళకి ఉంది, డిజైర్ ఉంది, చెయ్యాలి ఏదో ఒకటి, నాకు ఏదో ఒకటి ఇవ్వాలి, నాకు ఏం తెలియదు సార్ అని. అందుకే నేను రవిని అడగమన్నాను. సో బెస్ట్ వే ఏంటంటే, మీకు ఇంకా మంచి సిన్సియారిటీ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నేను ఏ రోజు ఆ రోజు అప్లోడ్ చేసేస్తాను కాబట్టి వీడియో అందులో చూసుకుంటే సరిపోద్ది అలా. సో మీరు హోంవర్క్ చేస్తారా? చేస్తున్నాం సార్, చేస్తాం. కార్తీక్ ఒక్కరోజు కూడా చేయలేదు పాపం, డేటా అయిపోయింది వస్తాడు ఈసారి. ఇప్పుడు ఫుల్ డేటా ఉంది, ఈసారి చేసేస్తాడు. అరే చేసి చూపెడతాను సార్ మీకు రేపు. ఓకే నాన్న, థ్యాంక్స్ నాన్న. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఇద్దరిద్దరు చేయండి. ఓకే, నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే ఈసారి నుంచి హోంవర్క్ మీరిద్దరూ కంప్లీట్ చేస్తే అప్పుడు కంప్లీట్ అయినట్టుగా. కార్తీక్, రవి కలిసి చేయండి, తర్వాత రాకేష్, అఖిల్
సో నాకు అర్థమైంది కార్తిక్ ఏంటంటే నాకు రవీంద్ర ఏం హెల్ప్ చేయట్లేదు అనేసి. అవునా? సో సో అలా ఏం కాదు కార్తిక్. ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఏంటంటే రవి, అఖిలు, రాకేష్ వీళ్ళందరూ వర్క్లో ఉంటారు. వర్క్ నుంచి వచ్చి చాలా స్ట్రెస్ ఎక్కువ, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్క్లో. పాపం వర్క్లో వచ్చి ఇలా చేయడం అంటే కష్టం. సో నెవర్ ఫీల్ సాడ్. ఒకవేళ నువ్వు ఎవరినైనా అడిగేటప్పుడు వాళ్ళు రెస్పాండ్ కరెక్ట్గా అవ్వాలి, రూడ్గా అయితే నాకు చెప్పు, అది వేరే విషయం. బట్ వాళ్ళు నిజంగా అవ్వలేదు అన్నారనుకో, దెన్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ. ఐ కెన్ సీ వాట్ ఐ కెన్ డూ అనేసి. సో అలాగా. సో అది. సో ఓకే. సో ఓకే. సో నేను ఈ మెథడ్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్. చేసిన తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను, మీరు ఇన్ని గంటలు కూడా ఆన్లైన్లో కూడా వచ్చి ఇంకా ఏదో చదువుతున్నారు కాబట్టి మంచిగా ఉంది. సో ఇక్కడ నేను యూజర్స్ తీసేసి TODOS అనుకుంటాను, ఉందో లేదో చూస్తాను. ఇప్పుడు టైటిల్కి వెళ్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓహో ఉంది, డిలెక్టెస్ ఆటమ్ అనేసి. అదే లాస్ట్ టైం పిల్లలకి చెప్పాను, ఏం చెప్పానబ్బా అనేసి. అంటే మీరు ఇక్కడ ఇచ్చింది ఏంటనుకుంటే, ఇక్కడ ఇచ్చింది ఏమన్నా తెలుసు కదా, దీన్ని ఐడి అంటాం. ఓకే, ఇక్కడ ఐడి నెంబర్ అంటే ఐడి మనం ఏమి ఇస్తున్నాం, టు డూస్ అంటే ఇదంతా మొత్తం ఇదంతా ఇచ్చామనుకో, అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. పర్టికులర్గా టు డూస్ కావాలంటే అది వస్తుంది. టు డూస్లో 0 అనేది ఇది వస్తుంది. సో ఇప్పుడు నేను టు డూస్ తీసేసిన తర్వాత ఒక డేటాకి ఇచ్చాను అనుకో, ఓకే, డేటాలో అయితే ఇది ఉంది టు డూస్లో. వాట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద అరే? 200. ఓకే, సో 200. ఓకే, ఇది లెంగ్త్ ఆఫ్ ది అరే 200 అని. సో లెంగ్త్ ఆఫ్ ది అరే 200. ఓకే, మేక్ సెన్స్ రైట్. మన ఇందులో ఇది ఓన్లీ ఒక డేటా కావాలంటే అది, లేదంటే డేటాలోని టైటిల్ ఉన్నది మనకు కావాలంటే ఆ టైటిల్ ఉన్నది మనం చూస్తాం. ఓకే, టైటిల్ 0 అంటే మీకు ఆల్రెడీ తెలిసేది, నేను చెప్పను. టైటిల్ 0 ఏం చేస్తుంది సార్ అంటే, క్యాచ్ మెథడ్ ఏం చేస్తుందండి? క్యాచ్ ఓకే, ఇక్కడ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఇలా వచ్చాను అనుకో, ఓకే, ఇలా ఉందనుకో ఎర్రర్. ఓకే, ఇది యారో మెథడ్. యారో మెథడ్లో మనం కన్సోల్ లాగ్ డాట్ ఎర్రర్ అని ఇచ్చాను. ఇప్పుడు ఏడవుతుంది, ఫస్ట్ ఏదో ఎర్రర్ అని పాస్ చేశాను. ఓకే, ఇది ప్రామిస్ నాట్ ఫౌండ్ అంటే ఈ పేజ్ నాట్ ఫౌండ్ అని, పేజ్ నాట్ ఫౌండ్ 404 నాట్ ఫౌండ్ అని వచ్చింది. అయితే మనది ఇది ఎప్పుడు అంటే ఇది TODOS. ఓకే ఓకే. సో కన్సోల్లోకి వెళ్తే ఓకే, మనకు ఆ ఐడియా ఉంది. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇందులో వస్తాయి, ఇందులో ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇందులో ఏదైనా ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎర్రర్ నేమ్ నాట్ రీఫోల్డర్ అంటే ఇక్కడ ఇది లేదు మనకి, ఎర్రర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి అది మనకు లేదు. సో ఓకే ఓకే గుడ్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఇది పెట్టాను, సో అది ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఈ రెండు కరెక్ట్గా చూసుకోండి. ఓకే, రెండు కరెక్ట్గా చూసుకోండి, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం చూసుకోవచ్చు. సో అలాగా అది దీని గురించి ఫెచ్. ఓకే, ఫెచ్ గురించి చూసాం, ఫెచ్ గురించి బాగా చూసాం, ఇప్పుడు బ్రహ్మాండంగా చూసాం. ఇప్పుడు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఇది,
అయిపోయింది. జాగ్రత్తగా ఓపిక పట్టండి, ఈరోజు ఇది అయిపోద్ది. ఫెచ్ అయిపోయిందంటే ఇంకా ఫెచ్ ఏ ఏపీఐ ఎగ్జాంపుల్ get data and display on page. Fetch API example get data and display on page. ఓకే సో మనం ఎలాగైనా ఈ రోజుకి ఈ ఫెచ్ ఉన్న టాపిక్స్ అయిపోతే ఇంటర్మీడియట్ జావా స్క్రిప్ట్ వరకు వచ్చినట్టుగా. తర్వాత ఎందుకంటే నేను ప్రాజెక్ట్ చెప్పినప్పుడు కూడా మీకు రివ్యూ చేస్తాను, డోంట్ వరీ అనేసి. ఓకే సో ఇక్కడికి వచ్చాం మనం. ఓకే HTML పేజ్లోకి వచ్చాం. సో నేను మెరైన్ బదులు ఏం రాస్తానంటే టైటిల్ గెట్ అండ్ ఏం రాద్దాం, డిస్ప్లే JSON డేటా. ఓకే డిస్ప్లే JSON డేటా. సో ఓకే సో ఇప్పుడు మనం లిస్ట్ యాడ్ చేయాలనుకో ఇండెక్స్లో, అది HTMLలో ఏ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం తెలిస్తే అని చెప్పండి, లేకపోతే లేదు. తెలుసు సార్. తెలుసా చెప్పనన్నా? తెలీదా? ఓకే సో యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్ కాదు, ఓకే సో యూఎల్ నాట్ యూఐ, యూఎల్. దీని ఏంటంటే అన్ఆర్డర్ లిస్ట్. ఏమంటారు నాన్న? అన్ఆర్డర్ లిస్ట్లోని మనం లిస్ట్ యాడ్ చేస్తాం. అప్పుడు మనకి చిన్న చిన్న డాట్స్ లాగా వస్తాయి. అవే మీకు చూసారు కదా, ఈ చిన్న డాట్స్. ఇవి ఇది లిస్ట్ రావాలంటే అన్ఆర్డర్ లిస్ట్లో లిస్ట్ పెడితే ఇలా వస్తుంది. ఓకేనా? సో అది ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని. యూఎల్ ట్యాగ్ డిఫైన్స్ అన్ఆర్డర్ లిస్ట్, బుల్లెటెడ్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ టు క్రియేట్ అన్ఆర్డర్ లిస్ట్. ఓకే ఇక్కడ ఉన్నాయి కాఫీ టీ మిల్క్, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే కాఫీ టీ మిల్క్ అని చాలా ఉన్నాయి. అన్నీ ఒకలాగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. అంటే ఈ హైట్ని బట్టి మనం ఇచ్చుకున్నాం. అవి కాకుండా ఓకే ఎనీవేస్ ఇప్పుడు బాడీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ అన్ఆర్డర్ లిస్ట్ అని సార్. కొన్నిసార్లు అన్ఆర్డర్ లిస్ట్లో మీకు దాన్ని క్లాస్ డిఫైన్ చేసుకుంటే డాట్స్ పోయి యారో మార్క్స్ వస్తాయి. మీరు చూస్తారు కదా మామూలుగా, మీరు స్కూల్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఎగ్జామ్స్లో యారో పెట్టి ఫస్ట్ పాయింట్ అని రాస్తారు, సెకండ్ యారో పెట్టి సెకండ్ పాయింట్, లేదంటే డాట్ పెట్టి అలాగా. సో అలాంటివి కూడా ఉంటాయి. దానికి క్లాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ రాసారా? ఇక్కడ ఈ లిస్ట్లో ఇంకొక లిస్టు, అంటే ఈ లిస్ట్లోని ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ పెట్టి ఇంకొక లిస్ట్ పెట్టాం. అంటే దీంట్ లోపల ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ పెట్టి లిస్ట్ పెట్టాం. ఆ తర్వాత విషయం అన్నీ అవసరం లేదు, ఒక్కటి చూసుకుంటే చాలు. మీకు ఏదైనా రాకపోతే ఆ టైంకి హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఎవరైనా అడిగితే హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ వైల్ యూఆర్ డూయింగ్ కోడింగ్ అంటే ఎవరు యువర్ బెస్ట్ ఫ్రెండ్? నో, గూగుల్. ఫస్ట్ గూగుల్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. గూగుల్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, కార్తిక్ యువర్ బ్లడ్ ఫ్రెండ్ అని.
సో కార్తిక్ మా కొడుకు కాబట్టి అందరికీ ఆడు నీకు ఒక వరుస నీకు తమ్ముడు అని పిలిచినా పర్లేదు, నువ్వు కొడుకు అని పిలిచినా పర్లేదు వాడిని. ఎనీవేస్, సో ఇక్కడికి వస్తే బాడీలో నేను H1 ట్యాగ్ రాశాను. H1 ట్యాగ్లో H1 ట్యాగ్లో యూజర్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. ఓకే, అన్ఆర్డర్ లిస్ట్లో మనం ఏదో లిస్ట్ పెడతాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తాను. SCRIPT స్క్రిప్ట్ ట్యాగ్ వచ్చాం. స్క్రిప్ట్ ట్యాగ్ నుంచి ఇక్కడ నేను ఫెచ్ మెథడ్ తీసుకున్నాను. ఓకే, ఫెచ్ మెథడ్లో యూజర్స్ తీసుకున్నాను. సో ఓకే, తీసుకుని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎలా రాయాలి, ఫస్ట్ నుంచి ఏంటి రాయాలి. ఇక్కడ మీరు కొట్టి డాట్ దెన్. ఓకే, మళ్ళీ ఇది అందులో ఏమేమి ఉంటాయో తెలుసు. ఓకే సో ఇక నేను మామూలుగా CON కన్సోల్ డాట్ లాగ్లో రెస్పాన్స్ని వచ్చింది. ఓకే ముందు ఇది సేవ్ చేస్తాను మామూలుగా, తర్వాత మనం అది చూద్దాం. యూజర్స్ మళ్ళీ ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్తే ఇది కూడా పెద్ద చేద్దాం. కన్సోల్లోకి వెళ్ళాం. ఓకే, కన్సోల్లోని మనకి ఏం పని అవ్వలే. ఇక్కడ చూడండి ఎందుకు రెస్పాన్సే వచ్చింది, ఎందుకు నాకు రెస్పాన్సే వచ్చింది. ఓకే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు బాడీ హెడర్స్. ఓకే ట్రూ అంటే దీని మీనింగ్ ఎవరైనా నాకు చెప్పగలరా? ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను అది ట్రూ కాబట్టి స్టేటస్ మనకి ఎగ్జిక్యూట్ అయిందని. సో ఎనీవేస్ ఇక్కడ నేను రెస్పాన్స్ అనేది చేశాను. సో ఇక్కడ దీనిది తీసేస్తాను. ఓకే, ఫెచ్ మెథడ్ ప్రామిస్ ఇస్తుంది. ఫెచ్ మెథడ్ రిటర్న్స్ ప్రామిస్. మనకి ఇందాక ఏమొచ్చింది, ప్రామిస్ అని వచ్చింది. రెస్పాన్స్ ఫెచ్ మెథడ్ అయితే ఓకే. ఇప్పుడు నేను రెస్ డాట్ JSON. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ఎక్కువ ఏమి ఎఫెక్ట్ చేయదులే. ఓకే, సో ఇంక ఇక్కడ ఏం అవ్వలే. ఓకే, నేను ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ. సో ఇక్కడ దీని తర్వాత ఒకటి రాయాలి. నేను ఇది వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ దీనికన్నా ముందు ఒక లెటర్ రాయాలి. అక్కడితో నాకు స్టాప్ అయిపోవాలి ఎగ్జిక్యూషన్ అనేది. రిటర్న్ సో రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ చేసేసిన వెంటనే అప్పుడు ఆ డేటా అనేది రెస్పాన్స్ మన దగ్గర అందులో ఉంటే ఓకే. సో ఓకే సో యా ఓకే అందులో రిటర్న్ చేస్తుంది. ఇక్కడికి నేను ఇక్కడ ఓకే రిటర్న్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ ఏంటంటే నేను ఓవర్ రైట్ చేసేస్తున్నాను. అమ్మాయి కామెంట్ చేశాను కదా, పర్వాలేదు, మనం జాగ్రత్త. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మై గుడ్నెస్ నేను మీకు చూపించాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డాట్ పెట్టండి. పెట్టిన తర్వాత దెన్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. ఇందులో ఫస్ట్ రాయవలసిన పారామీటర్ ఏంటంటే దెన్ డేటా. ఇది కూడా ఒక యారో ఫంక్షన్. ఓకే, యారో ఫంక్షన్ కన్సోల్ డాట్ లాగ్. కన్సోల్ డాట్ అంటే ఇక్కడికి వచ్చిన దాన్ని రీడ్ చేయడం. ఇక్కడికి వస్తే మనం ప్రింట్ చేసాం, యాక్షన్ చూడడం అంటే డేటా ఏముందని తెలుసుకోవడం. నువ్వు లెటర్ పంపించావు, నీకేం కావాలనేది ఆ లెటర్ నీకు వస్తే చదువుతున్నావు, చదివిన దాన్ని నువ్వు యాక్షన్లో పెట్టావు, ప్రింట్ చేసావు అనుకో. ఓకే, ఆ రిజల్ట్ మనకు తీయండి అని తీయడానికి మనం ఓకే ఓహో వస్తారు. ఆల్రెడీ మనం ఇందాక చూసాం అది.
ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఓకే. సో ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, నేనేం చేస్తానంటే ఇక్కడ ఇదంతా తీసేసి డేటా డాట్ ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఫర్ ఈచ్ మెథడ్ ఏంటంటే అడగండి, తెలుసు మీకు ఆల్రెడీ. డౌట్ ఉంటే మీరు ఎవరినైనా అడగచ్చు గ్రూప్లో. కార్తిక్తో కూడా కార్తిక్ తెలివైనడే, అంటే ఒకటేంటంటే టైం లేక చేయట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేసాం ఇక్కడ, నేను ఫర్ ఈచ్ మెథడ్లో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా మనం చేయవలసింది ఏంటంటే ఓకే, అబ్బా ఈ వాట్సాప్ వాళ్ళు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కాన్స్ట్ మార్కప్ అని ఇచ్చి అబ్బా. ఓకే, సో ఇక్కడ వరకు ఫస్ట్ కాన్స్ట్ మార్కప్ మీకు ఎక్కడ అవుతుంది ఇప్పుడు టెంప్లెట్ లెటర్స్ యూజ్ చేయాలంటే నేను ఏ బటన్ నొక్కాలి? నేరుగా ట్యాబ్ కింద ఉన్న బటన్ నొక్కాలి. 1కి పక్కన ట్యాబ్ కిందనే ఉన్నది నొక్కిన తర్వాత అప్పుడు లిస్ట్ అనేది ఇచ్చాం. ఓకే, లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత మరి ఓపెన్ క్లోజ్ చేయాలి కదా, ఎల్ఐ. ఓకే, లిస్ట్ ఇచ్చాను. ఈ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లిస్ట్లోకి వచ్చి _ యూజర్ డాట్ నేమ్ ఓకే, యూజర్ డాట్ నేమ్ తర్వాత మనం ఏం చేయాలి? మీకు ఆల్రెడీ మనం చూసాం. ఓకే, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ యూఎల్, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ యూఎల్. ఇక్కడ నేను ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్. ఓకే, ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్పాను. ఇన్సర్ట్ అడ్జసెంట్ ఎలిమెంట్ అంటే బిఫోర్ హ్యాండ్, ఆఫ్టర్ హ్యాండ్ ఇవన్నీ మనం చూసాం. ఈ మెథడ్లోని నేను ఏం పాస్ చేస్తానంటే ఇక్కడ బిఫోర్ హ్యాండ్ మార్కప్ అని పాస్ చేసి ఓకే. సో ఇప్పుడు నేను ఓకే, మనకి ఆన్ ఎలిమెంట్ పారామీటర్ 2 ఈజ్ నాట్ ఆఫ్ టైప్ ఎలిమెంట్. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. వాట్ ఈస్ ద ఎర్రర్ అని ఆ ఎర్రర్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఇన్సర్ట్ ఎడ్జెంట్ ఎలిమెంట్ ఎక్కడ రాంగ్ స్టెప్ వేసామో చూడండి. ఇప్పుడు రిటర్న్ వాడితే ఒక నిమిషం ఉండు రాకేష్, ఏంటి ఎర్రర్ వచ్చింది? ఓకే, వాట్ ఈస్ ద ఎర్రర్ 25లో? ఓకే, ఎరే ఫర్ anonymous. ఓకే, ఇన్సర్ట్ ఎగ్జిస్టింగ్ వన్ ఎలిమెంట్ పారామీటర్ 2 ఈజ్ నాట్ ఆఫ్ టైప్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ అనేది డజంట్ మ్యాటర్, అది ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా ఎర్రర్స్ ఫిక్స్ చేయాలో అది. ఓకే, సో ఎర్రర్ ఫిక్స్ చేయాలి. ఎర్రర్లో ఉన్న ప్రాబ్లమ్
25, 21, 20, 20, 21, 25. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సో డేటా డాట్ ఫర్ ఈచ్ యూజర్ కాన్స్ట్ మార్కప్, ఓకే, డాక్యుమెంట్ డాట్ క్యూరీ సెలెక్టర్ యూఐ ఇన్సెట్. తర్వాత 24లో కూడా ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్స్ దేనికి వచ్చాయి అంటే మనం క్యూరీ సెలెక్టర్లు అంటే ఆ ఐటెంని మనం సెలెక్ట్ చేసుకోలేదు. సో అలా అనేసి ఓకే, కొంచెం బ్రేక్ తీసుకొని వచ్చి నేను టైర్డ్ అయిపోయినా. చాట్ జీపీటీలోనా? సో చాట్ జీపీటీ యూజ్ చేయకండి, చాట్ జీపీటీ అప్పుడే యూజ్ చేయకండి, ఫిక్స్ చేద్దాం. సో కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఒక 10 minutes బ్రేక్ తీసుకుని వద్దాం, ఎందుకంటే ఇంకా అలా ఉన్నారు కాబట్టి నాకు కూడా టైర్డ్గా ఉంది. సో ఈ ఎర్రర్స్ ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. ఐ థింక్ నీకు చెప్పినట్టుకున్నాను, రాకేష్ చెప్పాను, తర్వాత మీరు ఉన్నారు ఒక క్లాస్లోని, అఖిల్, రవీంద్ర, సిస్టర్ డాలీ, మీరు అందరు కలిసి ఉన్నారు. ఇది మనకు అయింది. సో ఫిక్స్ చేస్తాం. ఓకే, ఎనీవేస్ సీ యూ ఇన్, ఇది ఆపేస్తాను.